రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. సో మన యొక్క ఈ సెషన్లో గత 6, 7, 8 తరగతులలో తెలంగాణ రాష్ట్ర పాఠ్యాంశాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి 6వ తరగతి 7వ తరగతి పాఠ్యాంశాల దృష్ట్యా సిమిలర్గా ఉన్న టాపిక్ అయినటువంటి పటాలకు సంబంధించిన అంశాలపైన సో మనం ఏపీ వారికి తెలంగాణ వారికి ఏర్పాటు చేసినటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ గేమ్ చేంజర్ టెస్ట్ సిరీస్ లోపల టెస్ట్ యొక్క విశ్లేషణ అనేది ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. 22 రాష్ట్రాల అభ్యర్థులకు కూడా ఈ వీడియో ద్వారా మీకు ఉపయుక్తం అవుతుంది మిత్రమా. కంప్లీట్గా ఉపయుక్తమైన నేపథ్యాన్ని కలిగి ఉంటుంది. ఒకసారి వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి, స్కిప్ చేయకుండా. రైట్ మిత్రమా? ఎస్. ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా, లైవ్కి వచ్చే మిత్రులందరూ కూడా వాయిస్ క్లియర్గా వస్తే ఒక చిన్న మెసేజ్ పెట్టే ప్రయత్నం చేయండి సార్. వాయిస్ క్లియర్ ఉందా మిత్రమా? జస్ట్ ఒక 2 సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం మిత్రమా, 2 or 3 minutesలో. రైట్ సార్. ఎస్, వాయిస్ క్లియర్ మిత్రమా? రైట్ సార్, ఇస్ అ క్లియర్? రైట్ సార్. ఎస్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వరుస క్రమంలో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా ఇబ్బడి ముబ్బడిగా కొంచెం చేసుకుంటూ వచ్చాం. ఇక నుండి ఈ వీడియో నుండి మీకు సీక్వెన్స్గా జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకానమీ వరుస క్రమంలో పాఠ్యాంశాల దృష్ట్యా కొన్ని ప్రశ్నలు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మన యొక్క టెస్ట్ సిరీస్ లోపల ఏదైతుందో ఈ టెస్ట్ సిరీస్ లోపల తెలంగాణ రాష్ట్రం వారికి, ఏపీ రాష్ట్రం వారికి ఏర్పాటు చేసిన స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ లోపల ఎవ్రీడే 4 AM to 6 AM మధ్యకాలంలో ప్రతిరోజు కూడా మనకు టెస్ట్ విశ్లేషణ ఉంటుంది మిత్రమా. తెలంగాణ రాష్ట్రం వారికి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో సోషల్ కంటెంట్ కోర్స్ కూడా ఏర్పాటు చేసాం. విషయ నిపుణుల చేత బోధన కొనసాగుతుంది మిత్రమా, అప్ టు డిఎస్సి వరకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు కూడా సోషల్ కంటెంట్ కోర్స్ అందుబాటులో ఉంది. అదే మాదిరిగా సోషల్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ 2 కోర్సులు అప్ టు డిఎస్సి వరకు ఉంటుంది. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో టెట్ వాళ్ళకి, ఏపీ వారికి టెట్ సిలబస్ను ప్రకటిస్తూ వచ్చాం. తదుపరి డిఎస్సి సిలబస్ను ఉద్దేశించి ప్రాపర్ వేలో మళ్ళీ మనం ముందుకెళ్ళడం జరుగుతుంది మిత్రమా. ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, తెలిసిన మిత్రులు తెలియపరచండి. రైట్ సార్. ఇక్కడ ఒకసారి గమనించండి అయ్యా, మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠ్యాంశాల దృష్ట్యా ఒకసారి గమనించినట్లయితే 6వ తరగతి పాఠ్యాంశంలో మన భూగోళ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని 6వ తరగతి పాఠ్యాంశంలో ఉన్న భూగోళ శాస్త్రాన్ని ఒకసారి గమనించినట్లయితే మానచిత్రాల యొక్క అధ్యయనము మరియు తయారీ అన్నాడు. రైట్ సార్. పటాల యొక్క అవగాహన మరియు తయారీ అనే పాఠ్యాంశం ఇచ్చాడు. ఇక్కడ ఈ పాఠ్యాంశాన్ని 7వ తరగతిలోకి వచ్చేటప్పటికి వన్స్ గమనించినట్లయితే 7వ తరగతి భూగోళ శాస్త్రం లోపల మనకి ఇచ్చినటువంటి పాఠ్యాంశం లోపల వివిధ రకాల పటాల యొక్క అర్థం చేసుకునే విధానము అన్నాడు. వివిధ రకాల పటాలని అర్థం చేసుకునే విధానం అని ప్రకటించాడు. అదే మాదిరిగా 8వ తరగతి పాఠ్యాంశంలోకి వచ్చేటప్పటికి రైట్ మిత్రమా, 8వ తరగతి పాఠ్యాంశం లోపల పటాల యొక్క అధ్యయనము మరియు విశ్లేషణ అని పేర్కొన్నాడు. అంటే ఇక్కడ 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి పాఠ్యాంశాలను ఆధారంగా చేసుకొని మనకు పటాలను అవగాహన చేసుకోవడం, అర్థం చేసుకోవడం, తయారు చేయడం, విశ్లేషణ, చారిత్రక నేపథ్యం వీటన్నిటి పరంగా ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది. ఈ యొక్క అంశాలు ఏవైతున్నాయో, ఈ పటాలకు సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో 6, 7, 8 తరగతులను ఉద్దేశించి ఈ పాఠ్యాంశాల నుంచి, ఈ యొక్క పాఠ్యాంశం నుంచి మొన్న డిఎస్సి లోపల ఒక్కో సెగ్మెంట్లో 2 ప్రశ్నలు 3 ప్రశ్నలు వచ్చినవి. ఇది గమనించండి మిత్రమా. ఒకటి పటాలకు సంబంధించినటువంటి స్కేలును ఆధారంగా చేసుకుని ప్రశ్నలు వచ్చినవి. రైట్ సార్. రీసెంట్గా టెట్ కోసం కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందానికి టెట్ నిమిత్తం కూడా ప్రశ్నలు పునరావృతం అవడం జరిగింది. రైట్ సార్. అందులో ఒకటి స్కేలు అని, దాంతోపాటుగా దిక్కులు. రైట్ సార్. ఈ డైరెక్షన్స్ ఉద్దేశించి, అదే మాదిరిగా కాంటూర్ లైన్స్, కాంటూర్ రేఖలను ఆధారంగా చేసుకొని, అదే తరహాలోనే ఇక్కడ గమనించినట్లయితే కొంత ప్రధానంగా పటాలకు సంబంధించిన సాంప్రదాయక చిహ్నాలను ఆధారంగా చేసుకొని ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. అదే తరహా పటాల యొక్క రకాలు. రైట్ సార్. ఈ పటాల యొక్క రకాలు అనేటటువంటి ప్రతిపాదన దృష్ట్యా మనకి పూర్తి స్థాయిలో క్వశ్చన్ రావడం జరుగుతుంది మిత్రమా. పటాలు, వాటి యొక్క రకాలు. రైట్ సార్. మనకి భౌతిక పటాలు, రాజకీయ పటాలు, విషయ నిర్దేశిత పటాలు, చారిత్రక పటాలు ఏవైతున్నాయో ఈ పటాలను ఆధారంగా చేసుకుని భౌతిక పటాలు, చారిత్రక పటాలు, విషయ నిర్దేశిత పటాలు, రాజకీయ పటాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన అంశాల దృష్ట్యా పటాలు ఏ అంశాలను ఆధారంగా చేసుకుని ఏ రకానికి చెందినవని మొన్న రీసెంట్గా డిఎస్సి విషయంలో అయితే 2024 వరకు ప్రతి సెగ్మెంట్లో ఈ ఏరియా నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. రైట్ సార్. మొన్న రీసెంట్గా ఏపీ వారికి వాళ్ళ యొక్క ప్రతిపాదన మేరకి వాళ్ళని అడిగి తెలుసుకున్న నేపథ్యంలో కూడా పర్టికులర్గా ఈ పాఠ్యాంశాలు 6వ తరగతి, 7వ తరగతి 2 పాఠ్యాంశాలు ఉన్నవి. ఆ 2 పాఠ్యాంశాలు ఉన్న పటాల తయారీ, విశ్లేషణ అనే పాఠ్యాంశం దృష్ట్యా వాళ్ళకి 2 లేదా 3 ప్రశ్నలు రావడం జరిగింది. అక్కడ శీర్షిక అంటున్నాం. ఏపీలో టెక్స్ట్ బుక్లో శీర్షిక అని ఇచ్చాడు. మన టెక్స్ట్ బుక్లో వచ్చేటప్పటికి పటంలో ఉన్నటువంటి అంశాలను ఇచ్చాడు. రైట్ సార్. ఈ పట శీర్షికలో ఉన్న ప్రధాన అంశాలు ఏవైతున్నాయో ఆ అంశాలను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. రైట్ సార్. రిమైనింగ్ ఇక్కడే కొంతవరకు గమనించితే రాజకీయ పటాలు ఏవైతున్నాయో ఆ రాజకీయ పటాలను ఆధారంగా చేసుకుని కొంత గమనించినట్లయితే మిత్రమా, రాజకీయ పటాలను ఆధారంగా చూసి సరిహద్దు ప్రాంతాలను ఉద్దేశించి, రాజధానులను ఉద్దేశించి ప్రశ్నలు ఇచ్చాడు. దాంతో పాటుగా జనసాంద్రత ఆధారంగా చేసుకొని
అక్షరాస్యతను ఆధారంగా చేసుకుని జనసాంద్రత అక్షరాస్యత ఇగో ఇక్కడ స్త్రీ పురుష నిష్పత్తి రైట్ సార్. ఈ అక్షరాస్యత జనసాంద్రతను ఆధారంగా చేసుకొని మనకు విషయ నిర్దేశిత పటాలలో భాగంగా కొంత సమాచారాన్ని పొందుపరచడం జరిగింది పాఠ్యాంశంలో. ఆ పాఠ్య పుస్తకాలను ఆధారంగా చేసుకుని వీటిపైన అవగాహన పొందే ప్రయత్నం చేయాలి. రిమైనింగ్ ఇక్కడ పటాలకు సంబంధించిన అధ్యయనం విశ్లేషణ అనే పాఠ్యాంశంలో కూడా సర్వే ఆఫ్ ఇండియా అనేవారు. సర్వే ఆఫ్ ఇండియా భారతదేశం లోపల 1764 సంవత్సరంలో బాక్సర్ యుద్ధం జరిగింది. తిరిగి 1767 సంవత్సరంలో భారతదేశం లోపల సర్వే ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ ఏర్పాటు చేయబడ్డది. భారతదేశంలో బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక శాస్త్రీయబద్ధమైన సంస్థనే ఈ సర్వే ఆఫ్ ఇండియా. ఈ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థకి మొదటి డైరెక్టర్ జనరల్గా ఎన్నుకోబడ్డ వ్యక్తి జేమ్స్ రన్నెల్ అని పేర్కొన్నాం రైట్ సార్. ఈయన ఆధ్వర్యంలోనే మనకు పూర్తిగా భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తూ వచ్చాం రైట్ సార్. అలాంటి సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యం లోపల మన యొక్క పటాలకు సంబంధించిన అంశాల దృష్ట్యా ప్రపంచంలో మొట్టమొదటి పటాలు సుమేరియన్లు బాబిలోనియన్లు తయారు చేసిన పటాలు, రిమైనింగ్ ప్రపంచ పటాలు గ్రీకులు తయారు చేశారని, అరబిక్ భాషలో ఆల్ ఇద్రసి అనేటటువంటి గొప్ప చారిత్రకారుడు పటాలు తయారు చేశారని, ఈ అన్ని అంశాలు కూడా ఇక్కడ మన పటా అంశాల దృష్ట్యా పరిగణలో తీసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేయొచ్చు రైట్ మిత్రమా. ఎస్ ఈజ్ ఎ క్లియర్ వాయిస్ క్లియర్ ఉందా? ఒకసారి ఈ పాఠ్యాంశాలను ఆధారంగా చేసుకొని 6, 7, 8 తెలంగాణ 6, 7 పాఠ్యాంశాల దృష్ట్యా మొత్తాన్ని పరిగణలో తీసుకొని వీటిపైన మనం నిర్వహించుకున్న టెస్ట్ యొక్క విశ్లేషణ చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఎస్ సో ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా వన్స్ ఒక్కసారి గమనించి నాకు ప్రశ్నకి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇక నుండి ప్రతిరోజు కూడా మనకు 9:30 to 9 o'clock వరకు రెగ్యులర్గా మీకు యూట్యూబ్ ద్వారా కొంత సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. సిలబస్ విశ్లేషణ చేద్దాం. చాలా వరకు మిత్రులు ఏపీ వాళ్ళు కూడా ఇంటర్మీడియట్లో ఏ అంశాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి సార్ అంటే ఒకసారి గమనించండి. మనకు బేస్డ్ ఆన్ ద డిఎస్సి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్లో ఏ టాపిక్స్ అయితే ఉంటాయో ఆ టాపిక్స్ని లింక్ చేసుకొని ఇంటర్మీడియట్ చదివే ప్రయత్నం చేయాలి మిత్రమా. గాబరాపడి మొత్తానికి మొత్తం చదవాల్సిన నేపథ్యం లేదు. అది ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. ఎక్కడెక్కడ లింకప్ టాపిక్స్ ఉన్నాయనే విషయాన్ని గత పూర్వ ఉత్తమ అంటే రీసెంట్గా ప్రకటించినటువంటి టెట్ డిఎస్సి సంబంధించినటువంటి సిలబస్ అయితే ప్రకటించారో ఏపీ గవర్నమెంట్ ఆ ప్రకటనలో ఉన్న అంశాల దృష్ట్యా నైట్ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇంటర్మీడియట్లో ఏ టాపిక్స్ లింక్ అయి ఉన్నవి, ఏ పాఠ్యాంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయం ఏపీ వారికి తెలంగాణ వారికి ఉపయుక్తమయ్యే విధంగా మరో వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను. ఇక్కడ ఒకసారి గమనించి ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి సార్. మీకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేసే ప్రయత్నం చేయండి రైట్ సార్. ఒక చిన్న లైక్ చేసే ప్రయత్నం చేయండి మిత్రులు రైట్ సార్. ఇక్కడ మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ప్రతి కోర్స్ పైన కూపన్ కోడ్ వర్తిస్తుంది మిత్రమా. సో పర్టికులర్గా 100 నుంచి 200 రూపాయల వరకు కూపన్ కోడ్ వర్తింపజేస్తుంది, ఆఫర్ వర్తిస్తుంది. అక్కడ టెస్ట్ సిరీస్ తెలంగాణ వారికి ఏపీ వారికి ప్రత్యేకమైన కంటెంట్ కోర్స్ వేరుగా, టెస్ట్ సిరీస్ వేరుగా ఉంది. టెస్ట్ సిరీస్ లోపల కంటెంట్ సోషల్ కంటెంట్ టెస్ట్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తెలుగు 2 రాష్ట్రాల్లో ఇంతవరకు ఎవరు సాధించినటువంటి సో గొప్పగా మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా స్థాపించిన అనతి కాలంలోనే సుమారుగా 296 మందికి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు తెలంగాణ రాష్ట్రం నుంచి. వాళ్ళకి సంబంధించిన ఇతివృత్తాలన్నీ కూడా మీరు యూట్యూబ్ ద్వారా చూసే ప్రయత్నం చేయొచ్చు రైట్ సార్. ఈ తరహా చాలా నెంబర్ ఆఫ్ మెంబర్స్కి ఉపయుక్తమైంది. ఇంకా మరెందరికో ఉపయుక్తం కావాలనే నేపథ్యంతో మీరు ముందుకు రావడం జరిగింది రైట్ మిత్రమా. ఎస్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇక్కడ ఒకసారి గమనించండి, మనకు తెలిసిన మిత్రులకు షేర్ చేయండి సార్. ఇంకా మన యొక్క ఒకసారి ప్రశ్నలు వాటికి సంబంధించిన ఆన్సర్ని నాకు తెలియపరిచే ప్రయత్నం చేయండి సార్. ఎస్ మిత్రమా రైట్. ఈ క్రింది వారిని పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి అన్నాడు. ఈ క్రింది వారిని పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి అని పేర్కొన్నాడు. ఒకసారి ఆప్షన్ను పరిగణలో తీసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా రైట్ సార్. ఆన్సర్లను పరిగణలో తీసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి రైట్ మిత్రమా. ఎస్ రైట్ మిత్రమా. పటాలు మానవుని యొక్క జీవన విధానంలో దోహదపడే అనేక విషయాల గురించి తెలుపుతాయి. పటాలు మానవుని యొక్క జీవన విధానంలో దోహదపడే అనేక విషయాల గురించి తెలుపుతాయి అన్నాడు రైట్ సార్. పటాలను తయారీ శాస్త్రంను మానచిత్ర లేఖనా శాస్త్రం అంటారు. పటాల తయారీ శాస్త్రమును మానచిత్ర లేఖనా శాస్త్రం అంటారు. పెద్ద పెద్ద ప్రాంతాలను దిక్కులు కొలతలు లేకుండా కాగితంపై గీసిన దానిని చిత్తుపటము అనరు అన్నాడు. దాంతోపాటు ఒక ప్రదేశం ఉష్ణ ప్రదేశమా, అక్కడ భౌగోళిక ప్రజలు వారి యొక్క భాషలు నివాసాల గురించి పటాలు దోహదం చేస్తాయి అన్నాడు రైట్ సార్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి రైట్ మిత్రమా. ఇక్కడ పటం అనగానే భూమి ఉపరితలంపై వివిధ రకాల ప్రదేశాలకు సంబంధించిన ఉనికిని తెలియపరిచేది పటం అంటాం, మ్యాప్ అంటాం. పటాలు మానవుని యొక్క జీవన విధానంలో దోహదపడే అనేక అంశాల గురించి తెలియపరుస్తాయి. అనేక అంశాలు, ఒకటి కాదు రెండు కాదు రైట్ సార్. మానవుని యొక్క జీవన విధానంలో దోహదపడే అనేక అంశాల గురించి చర్చిస్తాయి మిత్రమా. ఒక ప్రదేశం భూమిపైన ఎక్కడ ఉంది,
ఆ ప్రదేశం ఉష్ణ ప్రదేశమా శీతల ప్రదేశమా, ఆ ప్రాంతంలో శీతోష్ణ ఏ తరహాలో ఉంది, అక్కడున్న జీవ వైవిధ్యం ఏ తరహాలో ఉంది, ఒక ప్రదేశం యొక్క ఉనికి భూమి ఉపరితలం దృష్ట్యా ఏ దిశలో వెళ్తే ఆ ప్రదేశం వస్తుంది, రైట్ సార్. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రతిపాదన నిమిత్తం మానవుని యొక్క జీవన విధానంలో దోహదపడేటటువంటి సాంఘిక సాంస్కృతిక భౌతిక అంశాలన్నీ కూడా తెలియజెప్తాయి, రైట్ సార్. రిమైనింగ్ పటాలను తయారు చేసే శాస్త్రంను మానచిత్ర లేఖన శాస్త్రం అంటాం. పటాలను తయారు చేసే వ్యక్తిని కార్టోగ్రాఫర్ అని పేర్కొంటాం. పటాల తయారీ అధ్యయన శాస్త్రాన్ని కార్టోగ్రఫీ అంటాం. తయారు చేసే వ్యక్తిని కార్టోగ్రాఫర్ అనే పేరుతో పిలుస్తాం. పటాలను తయారు అంటే మ్యాప్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏదైతుందో దాన్ని కార్టోగ్రఫీ అంటాం. పటాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని కార్టోగ్రఫీ అంటాం. తయారు చేసే వ్యక్తిని కార్టోగ్రాఫర్ అనే పేరుతో పిలుస్తాం. రైట్ మిత్రమా? ఎస్ మిత్రమా, రైట్. ఉంటుంది మ్యామ్. మనము 4 o'clock to 6 o'clock వరకు టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం కదా, అది మనకు సమయం కలగాలని అప్పుడు చేసినటువంటి టెస్ట్ అనేది ప్రతి టెస్ట్ ప్రతి లైవ్ క్లాస్ అనేది రికార్డ్ అయి ఉంటుంది. మీకు ఎప్పుడైనా వినొచ్చు, యూట్యూబ్ ద్వారా మన యొక్క ల్యాప్టాప్ ద్వారా కూడా వినొచ్చు అనమాట, రైట్ సార్. నెక్స్ట్ పెద్ద పెద్ద ప్రాంతాలని గమనించడం మిత్రమా. పెద్ద పెద్ద ప్రాంతాలని దిక్కులు కొలతలు లేకుండా కాగితంపై గీసినటువంటి చిత్తుపటం ఏదైతుందో దీన్ని చిత్తుపటం అనరు అన్నాడు. పెద్ద పెద్ద ప్రాంతాలు దిక్కులు కానీ కొలతలు కానీ లేకుండా కాగితంపై గీసిన దానిని చిత్తుపటం అంటారు. చిత్తుపటమే అంటారు, రైట్ సార్. చిత్తుపటంలో దిక్కులు కానీ కొలతలు కానీ ఉండవు, రైట్ సార్. పాఠ్యాంశాలు మనకి ఇద్దరు సోదరిమణుల యొక్క సందర్భాన్ని అనుసరించుకొని ఒక వ్యక్తి అంటే ఇద్దరు సోదరిమణులు వాళ్ళ యొక్క ఇంటి అడ్రస్ చెప్పేటప్పుడు పటాలకు సంబంధించినంత ప్రతిపాదన నిమిత్తం దిక్కు కానీ అదే మాదిరిగా స్కేల్ కానీ లేకపోవడం వల్ల ఆ సోదరీమణుల మధ్య కలిగినటువంటి ప్రతిపాదన నిమిత్తమే పాఠ్యాంశం చెప్పాడు, రైట్ సార్. ఏదైనా ఒక పటాన్ని తయారు చేసేటప్పుడు రెండు ప్రదేశాల మధ్య దూరం ఏదైతుందో ఆ దూరాన్ని స్కేల్ ఆధారంగా తెలియపరుస్తాం, రైట్ సార్. ఒక ప్రాంతం యొక్క ఉనికిని ఇప్పుడు నాకు నేనుగా ఒక సాపేక్షంగా తీసుకొని నాకు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పోల్చి చెప్పే విధానాన్ని దిక్కులు అంటాం, రైట్ సార్. నాకు ముందు భాగాన్ని ప్రధానంగా తూర్పు అని, వెనుక భాగాన్ని పడమర అని, రైట్ సార్. అదే తరహాలో ఈ ఎడమ చేతి వైపు ఉన్నదాన్ని ఉత్తరమని, కుడి చేతి భాగాన్ని దక్షిణమని పేరుతో ప్రతిపాదిస్తాం. అలా నాకు నన్ను పోల్చుకొని ఇతర ప్రాంతాలతోటి సాపేక్షంగా తీసుకున్నాం కాబట్టి ఈ ఇతర ప్రాంతాలన్నిటి కూడా నాకున్నటువంటి దిక్కులుగా పేర్కొంటాం, రైట్ సార్. అలా దిక్కులు కానీ కొలతలు కానీ లేని పటాలని చిత్తుపటాలు అంటాం కాబట్టి ఇది సి అనేది ప్రతిపాదన రాంగ్ స్టేట్మెంట్ తెలియపరుస్తుంది మిత్రమా. రిమైనింగ్ ఒక ప్రదేశం ఉష్ణ ప్రదేశమా అక్కడ భౌగోళిక ప్రజలు భాషల యొక్క నివాసాల గురించి పటాలు దోహదపడతాయి కాబట్టి ఇక్కడ పర్టికులర్గా మన పాఠ్యాంశాన్ని పరిగణించుకుని ప్రశ్న దృష్టి చూస్తే ఎస్ మిత్రమా, ఏ సరైనదే, బి సరైనదే, డి సరైనదే, ఏబిడిలు సరైనది అనే ప్రతిపాదన మన క్వశ్చన్ రైట్ ఆన్సర్గా ప్రకటించవచ్చు, రైట్ సార్. అలా ఏబిడిలు సరైనవి. ఇగో ఈ ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా ప్రకటిస్తాం, రైట్ మిత్రమా. ఎస్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం మిత్రమా. సో సీక్వెన్స్కి వెళ్దాం. ప్రతి పాఠ్యాంశంపై కొన్ని ప్రశ్నలు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను కాబట్టి నూతనంగా ఛానల్ చూసిన మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. యాప్లో అయితే ఎర్లీ మార్నింగ్ 4 to 6 వరకు మీకు టైం దొరుకుతుంది మిత్రమా. చాలా ఎక్కువ మొత్తంలో తక్కువ సమయంలో ఎక్కువ ఉపయుక్తం అవుతుంది. 100% యూటిలైజ్ చేసుకోండి. తెలుగు 2 రాష్ట్రాల మిత్రులు కూడా, రైట్ సార్. నెక్స్ట్ గమనించండి మిత్రమా. పటాలపై నైసర్గిక స్వరూపము నదులు కాలువలు రోడ్డు మార్గాల వంటి వాటిని గుర్తులతో సూచిస్తారు. ఇవి ప్రపంచ ప్రామాణికం కావు అన్నాడు, రైట్ సార్. ఇవి ప్రపంచ ప్రామాణికం కావు అనే పేరుతో ప్రతిపాదించాడు. మానచిత్రాలలో ఉపయోగించే గుర్తుల వలన ఒక విషయం పూర్తిగా అవగాహన ఏర్పడుతుంది అన్నాడు, రైట్ సార్. ఇక్కడ ఆర్ అనే ప్రతిపాదన ఏ అనే ప్రతిపాదనలో పటాలపై నైసర్గిక స్వరూపము నదులు కాలువలు రోడ్డు మార్గాల వంటి వాటిని గుర్తులతో సూచిస్తారు. ఇవి ప్రపంచ ప్రామాణికం కావు అన్నాడు, రైట్ సార్. సాధారణంగా నైసర్గిక స్వరూపాన్ని నదులను కానీ కాలువలను కానీ రోడ్డు మార్గాలను కానీ కొంత సింబల్స్తో సూచిస్తాం. అవి ప్రపంచం మొత్తానికి ప్రామాణికం, రైట్ సార్. ప్రపంచమంతా నదులని ప్రధానంగా లేత నీలి రంగులో చూపిస్తూ ఉంటుంది, రైట్ సార్. అదే మాదిరిగా రోడ్డు మార్గాలను కూడా కొంతవరకు థర్డ్ రోడ్ను ఆధారంగా ఇలా చూపిస్తూ ఉంటుంది, రైట్ సార్. కాలువలను కూడా ప్రధానంగా పరిగణలో తీసుకున్నట్లయితే కొంచెం థిక్ బ్లూ కలర్లో చూపిస్తూ ఉంటుంది. ఈ రోడ్డు మార్గాలు నదులు భౌతిక స్వరూపాలన్నీ కూడా ఇవన్నీ గుర్తులతో సూచిస్తున్నాం, కానీ ఇవి ప్రపంచం మొత్తానికి ప్రామాణికంగా పేర్కొనబడుతున్నవి, కానీ ప్రామాణికం కాదు అన్నాడు కాబట్టి ఏ అనే ప్రతిపాదన రాంగ్ స్టేట్మెంట్. మానచిత్రాలలో ఉపయోగించే గుర్తుల వలన ఒక విషయం పూర్తిగా అవగాహన ఉంటుంది, రైట్ సార్. ఎస్ మిత్రమా, ఏదైనా ఒక ప్రాంతం వద్ద అకస్మాత్తుగా మనకు బోర్డు పైన ఇలా కనబడుతుంది ఏమంట సార్, పర్టికులర్ ఒక హాస్పిటల్ ఉంది అక్కడ అన్న విషయం తెలుస్తుంది, రైట్ సార్. హాస్పిటల్ అనే మొత్తం కాకుండా ఒక బైక్ మీద తన వెనకాల బైక్ పైన ఒక నెంబర్ పైన అంటే బైక్ యొక్క నెంబర్ కానీ లేదంటే
కార్ నెంబర్ పైన కానీ ఈ సింబల్ కనిపించింది రెడ్ కలర్లో, అలా కనిపించినప్పుడు ఏమవుతాయి, ఈయన వైద్య రంగానికి చెందిన వ్యక్తిగా మనం తెలుసుకోబడతాం. రైట్ సార్. రిమైనింగ్ ఒక ప్రదేశం వద్ద పర్టికులర్గా మనం చూసినటువంటి మ్యాప్ లోపల ఒక ప్రాంతం ఉన్నట్టు ఒక ప్రదేశం వద్ద కానీ ఒక పటంలో కానీ ఒక ప్రాంతంలో కానీ అకస్మాత్తుగా ఇలా కనిపించింది. ఇలా కనిపించగానే ఏమంటాం, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, గుడి ఉంది, గుడిలో దేవుడు ఉన్నాడు, ఇది పవిత్రమైన ప్రాంతం అనే విషయం తెలిసింది. అంటే ఒక చిన్న సింబల్ ద్వారా మనం ఉపయోగించే మానచిత్రాల్లోనికి సింబల్ ద్వారా ఏం తెలిసింది సార్, ఇది ఒక పవిత్రమైన ప్రదేశం, ఇది గుడి, ఇది నిశ్శబ్ద స్థలంగా ఉంటుంది, అక్కడ ఒక దేవుడు ఉన్నాడు అనే విషయం తెలుస్తుంది. ఇంత మొత్తం సమాచారం ఈ చిన్న చిన్న గుర్తుల వలన పూర్తిగా అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి ఆర్ అనేది సరైనదిగా పేర్కొనబడుతుంది. కావున ఏ సరైనది, ఆర్ సరైనది, ఏ ఆర్లు సరైనవి, ఏ సరైనది, ఆర్ ఏకి సరైన వివరణ అన్నాడు. ఇక్కడ ఏ ఆర్ మాత్రమే సరైనది, కేవలం సెకండ్ ఆప్షన్ ఆర్ మాత్రమే సరైనదనే ఆన్సర్ మన క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం వేగంగా ఆన్సర్ గుర్తించాలి మిత్రమా, చిన్న లైక్ చేయండి, అదే మాదిరిగా మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. ఎస్, క్లియర్ కదా, వాయిస్ క్లియర్గా ఉందా, వాయిస్ అయితే క్లియర్ ఉంది కదా మిత్రమా. రైట్ సార్. ఎస్, ఒక్కసారి ఆన్సర్ గుర్తించండి సార్. సరిహద్దుల ఆధారంగా ఒక ప్రాంతము, స్థలము, కట్టడం యొక్క ఉనికిని తెలుసుకోగలం. సరిహద్దుల ఆధారంగా ఒక ప్రాంతం యొక్క స్థలం, కట్టడం యొక్క ఉనికిని తెలుసుకోగలం. అదే తరహాలోనే వన్స్ గమనిస్తే దిక్కు అనేది ఒక ప్రదేశాన్ని సాపేక్షంగా ఒక స్థానం నుండి పోల్చి చెప్పేది. నెక్స్ట్ అదే తరహాలోనే ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా ఉన్న బాలుడి ఎడమ చేతి వైపు గల దిక్కు దక్షిణం దిక్కుగా పేర్కొనబడుతుంది. రైట్ సార్. దక్షిణ దిక్కుకు ఎదురు దిశ, దక్షిణ దిశకు ఎదురు దిశ అని పేర్కొన్నాడు. రైట్ సార్. నెక్స్ట్ పడమర ఉత్తరాల మధ్య గల దిశ ఆగ్నేయ దిశకి వ్యతిరేక దిశ. పై వానిలో సరైనటువంటి స్పందనలు ఏవి, సరైనటువంటి కామెంట్స్ ఏవో ఒకసారి తెలియపరిచే ప్రయత్నం చేయాలి. ఎస్ మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా, ఒకసారి క్లియర్గా చదవండి సార్. సో దిస్ ఈజ్ వన్ టైమ్ కిల్లింగ్ క్వశ్చన్స్. రైట్ సార్. అంతా సింపులే, 6వ తరగతి పాఠ్యాంశం నుంచే వచ్చింది, కాకపోతే ప్రశ్న చదివి అర్థం చేసుకోవడంలో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. రైట్ సార్. సరిహద్దులను ఆధారంగా చేసుకొని ఒక ప్రాంతానికి సంబంధించిన లేదా ఒక స్థలానికి సంబంధించిన లేదా ఒక కట్టడానికి సంబంధించిన ఉనికిని తెలుసుకోగలం. రైట్ సార్. ఎస్ స్పెషల్ రైట్ మిత్రమా. ఒక ప్రాంతము అన్నాం, మీ విలేజ్ ఏదైతుందో మీ విలేజ్కి చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏమున్నాయి సార్, ఉత్తరం వైపున, దక్షిణం వైపున, కుడి చేతి వైపున, ఎడమ చేతి వైపున. అంటే సరిహద్దులు ఏవైతున్నాయో ఏమంటాము, ఈ కుడి ఉత్తరం వైపున సరిహద్దు ఏమిటి, దక్షిణం వైపు సరిహద్దు, తూర్పు వైపు సరిహద్దు, పడమర వైపు సరిహద్దులు ఏవైతున్నాయో ఆ సరిహద్దులను ఆధారంగా చేసుకుని సరిహద్దుల మధ్యలోనే మనకు ఒక ప్రదేశం ఉందని చెప్తున్నాం. రైట్ సార్. భారతదేశానికి ఉత్తరం వైపున హిమాలయ పర్వతాలు ఉన్నాయి. భారతదేశానికి ఉత్తరం వైపున హిమాలయ పర్వతాలు విస్తరించున్నాయి. రైట్ సార్. దక్షిణం వైపున హిందూ మహాసముద్రం ఉంది, తూర్పున బే ఆఫ్ బెంగాల్ ఉంది, పశ్చిమ వైపున అరేబియన్ సీ ఉంది. ఇలా భారతదేశం యొక్క భూభాగాన్ని ఈ సరిహద్దులను ఆధారంగా చేసుకుని ఏం చేస్తున్నాం సార్, తెలుసుకుంటున్నాం, ఉనికిని తెలుసుకుంటున్నాం. రైట్ సార్. రిమైనింగ్ ఒక స్థలం, కట్టడం ఒక దేశంలో కానీ, దేశంలో ఒక రాష్ట్రంలో కానీ, రాష్ట్రంలో ఒక జిల్లాలో కానీ ఒక నిర్దిష్టమైన స్థలాన్ని కానీ కట్టడాన్ని కానీ తీసుకుంటే ఆ కట్టడం యొక్క ఉనికిని క్లుప్తంగా తెలుసుకోవచ్చు. రైట్ సార్. ఆ తరహా ఫస్ట్ ప్రతిపాదన అనేది మనకు సరిహద్దుల ఆధారంగా ఒక ప్రదేశం యొక్క, ఒక ప్రాంతం యొక్క, స్థలం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు అనే ప్రతిపాదన వాస్తవం. రైట్ సార్. నెక్స్ట్ దిక్కు అనేది ఒక ప్రదేశాన్ని సాపేక్షంగా ఒక స్థానం నుండి పోల్చి చెప్పేది. రైట్ సార్. ఇప్పుడు నన్ను నేను సాపేక్షంగా తీసుకొని నాకు ముందు భాగం ఉన్నటువంటి దిశ తూర్పు దిశ అని, ఎడమ వైపున దిశని పడమర అని, కుడి చేతి వైపు దక్షిణమని, ఎడమ చేతి వైపు ఉత్తరం అనే పేరుతో ప్రతిపాదిస్తున్నా. అలా మనకున్నటువంటి ఒక ప్రదేశాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక వస్తువును సాపేక్షంగా తీసుకొని దానికి అవతల వైపు ఇవతల వైపు ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్న వస్తువులను పోల్చి చూసే విధానాన్నే మనం ఇక్కడ ఏమన్నా సార్ దిక్కులు అంటున్నాం. రైట్ సార్. ఒక ప్రదేశాన్ని సాపేక్షంగా తీసుకొని ఒక స్థానం నుండి పోల్చి చెప్పేది ఏంటి సార్, దిక్కులు అంటున్నాం. అలా మనకి దిక్కులు ఉన్నవి. రైట్ సార్. ఏం దిక్కులు ఉన్నాయి సార్, 4 దిక్కులు ఉన్నవి. పాఠ్యాంశాలు ఒక మ్యాప్ కూడా ఇచ్చింది మన పాఠ్యాంశం దృష్ట్యా. ఆ 4 పై భాగంలో అయితే ఉత్తర దిక్కు, కింది భాగంలో దక్షిణ దిక్కు సూచిస్తాం. కుడి చేతి వైపున ఈస్ట్ అంటాం, ఎడమ చేతి వైపున వెస్ట్ అని పేర్కొంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ దిక్కులను ఆధారంగా చేసుకుంటే దీన్ని నార్త్ ఈస్ట్ అని పేర్కొంటాం, దీన్నే ఈశాన్య దిశ అన్నాం. ఇది సౌత్ ఈస్ట్ అని పేర్కొన్నాం, దీన్ని ఆగ్నేయ దిశ అని పేర్కొన్నాం. దీన్ని ప్రధానంగా సౌత్ వెస్ట్ అనే పేరుతో ప్రతిపాదించాం, దీన్ని నైరుతి దిశ అన్నాం. ఇది నార్త్ వెస్ట్ అనేటటువంటి పేరుతో ప్రతిపాదించాం, ఇది వాయువ్య దిశ అన్నాం. రైట్ సార్. ఇక్కడ ఈ ప్రధానమైనటువంటి 4 దిశలు ఏవైతున్నాయో వీటిని ప్రధాన దిక్కులు అన్నాం. వీటిని కార్డినల్ పాయింట్స్ అని పేర్కొంటాం. ఏమంటే సార్, కార్డినల్ పాయింట్స్ అని పేర్కొంటాం. రైట్ సార్. కార్డినల్ పాయింట్స్ అనే పదం వన్స్ గమనించినది మిత్రమా గ్రీకు భాషకు చెందిన పదంగా పేర్కొనవచ్చు. రైట్ సార్. సరిహద్దు ప్రాంతాలు లేదా చిట్ట చివరి ప్రదేశాలు కార్డినల్ పాయింట్స్ అని పేర్కొంటాం. ఒక నిర్దిష్ట ప్రాంతానికి చివరి దశలు.
ఇలా ఈ కోఆర్డినేట్ పాయింట్స్ మధ్యలో ఉన్న వాటికి ఇటు మధ్యస్థ దిక్కులు అనే పేరుతో ప్రతిపాదించాం. ఏమన్నా సార్? మధ్యస్థ దిక్కులు అనేటటువంటి పేరుతో ప్రతిపాదించాం. ఇగో ఈ యొక్క దిక్కులు కనుక పూర్తిగా మనకు 8 గుర్తు లేకపోతే ఒక క్వశ్చన్ మిస్ అవుతుంది, డిఎస్సిలో కానీ టెట్లో కానీ. బాగా గమనించండి మిత్రమా, ఈ దిక్కులు లేకపోతే తప్పకుండా మనకి ఎక్కువ మొత్తంలో 1 లేదా 2 ప్రశ్నలు మిస్ అవుతాయి. ఎక్కడ ఏ దిక్కు లేకుండా పోతాయి. అందుకే దిక్కులను కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేయాలి మిత్రమా. ఎస్, ఏవైనా ఒకసారి ఆ దిక్కులకు సంబంధించిన అంశాలను ఒకసారి చూసినట్లయితే వన్స్ ప్రధానంగా మీరు దిక్కులకు సంబంధించిన అంశాల దృష్ట్యా ఎస్పెషల్లీ చూసినట్లయితే మిత్రమా, రైట్, ఆయా వన్స్ క్లియరా? కనిపిస్తుందయ్యా? రైట్ సార్, కలర్ఫుల్గా కనిపిస్తుందా? భారతదేశ పటాన్ని, భారతదేశంలో తెలంగాణ పటాన్ని, ఈ మొత్తాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి ఎస్పెషల్లీ. రైట్ మిత్రమా? ఎస్, భారతదేశ పటము, భారతదేశం ఉన్న తెలంగాణ పటాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవాలి మొత్తంగా. రైట్ మిత్రమా? ఎస్, ఒకసారి గమనించండి అయ్యా. రైట్ సార్, క్లియర్ కదా? కనిపిస్తుంది కదా సార్? వన్స్ ఒకసారి గమనించండి అయ్యా. ఈ మొత్తంగా ప్రపంచ పటాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ప్రపంచ పటం లోపల ఇదంతా కూడా మనకు కనిపించేది అట్లాంటిక్ మహాసముద్రం కనిపిస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రం. రైట్ సార్. ఈ ఎమ్మాకారంలో కనిపించేదే మనకి హిందూ మహాసముద్రం అని పేర్కొంటాం, ఇండియన్ ఓషన్. ఇటువైపున కొంత పసిఫిక్ మహాసముద్రం ఉంది, ఇక్కడ ఇటువైపున కొంత పసిఫిక్ మహాసముద్రం కనిపిస్తుంది. రైట్ మిత్రమా? ఈ పైన ఆర్కిటిక్ మహాసముద్రం కనిపిస్తుంది, ఆర్కిటిక్ మహాసముద్రం. రైట్ మిత్రమా? మొన్న డిఎస్సిలో అడిగిన ప్రశ్న తెలంగాణ వాళ్ళకి. సార్, ఈ కింద అంటార్టికా ఖండం కనిపిస్తుంది మిత్రమా. ఇక్కడ ఈ అంటార్టిక్ ఖండంలో ఇక్కడ వైపు ఉన్నటువంటి ఈ యొక్క పసిఫిక్ మహాసముద్రం ఇంటరాక్ట్ అయింది, ఈ అట్లాంటిక్ మహాసముద్రం ఇంటరాక్ట్ అయి ఉంది, హిందూ మహాసముద్రం ఇంటరాక్ట్ అయి ఉన్నది. రైట్ సార్. అంటే హిందూ మహాసముద్రంలో కొంత జలభాగం, అట్లాంటిక్లో కొంత జలభాగం, పసిఫిక్ మహాసముద్రంలో కూడా కొంత జలభాగాలు అనుసంధానమై ఉండి ఈ అంటార్టికా ఖండం చుట్టూ ఆవరించిన ఈ జలభాగం ఏదైతుందో ఈ జలభాగాన్ని అంటార్కిటికా మహాసముద్రము లేదా దీన్నే దక్షిణ చైనా మహాసముద్రం అనే పేరుతో పిలుస్తున్నాం. దక్షిణ చైనా మహాసముద్రం, అంటార్టికా మహాసముద్రం అని. ఇలా మొత్తంగా 5 మహాసముద్రాలు. ఇక్కడ ఆసియా ఖండం ప్రపంచంలో విస్తీర్ణపరంగా పెద్దది, రెండవది ఆఫ్రికా, మూడవది ఉత్తర అమెరికా, నాలుగవది దక్షిణ అమెరికా, ఐదవది ప్రధానంగా పరిగణిస్తున్నట్టు మిత్రమా అంటార్కిటికా ఖండం. రైట్ సార్. ఆరవది యూరప్, అదే మాదిరిగా 7వది ఆస్ట్రేలియా ఖండం. ఈ 7 ఖండాలలో మన భారతదేశాన్ని కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, భారతదేశాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే భారతదేశం యొక్క దిశలు, భారతదేశం యొక్క సరిహద్దు ప్రాంతాలను ఒకసారి గమనించండి అయ్యా. భారతదేశం యొక్క సరిహద్దు ప్రాంతాలు. రైట్ మిత్రమా? ఎస్. పిఎస్విపి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాగా గుర్తుపెట్టుకోండి సార్. స్కూల్ అసిస్టెంట్ సోషల్ విషయంలో మనం చదవాల్సిన నేపథ్యము బేస్డ్ ఆన్ ద టెక్స్ట్ బుక్స్ని ఆధారంగా చేసుకొని ఇంటర్మీడియట్ సిలబస్ని కవర్ చేసుకుంటూనే పోవాలి. రైట్ సార్. మీరు చెప్పిన ప్రతిపాదనకి యూట్యూబ్లో ఒకసారి కింద మన యొక్క వీడియోలు, మన మిత్రులు రాసినటువంటి మాట్లాడిన విధానాన్ని ఒకసారి చూడండి, క్లారిటీ వస్తుంది మీకు. రైట్ సార్. ఎస్, బాగా గుర్తుపెట్టుకోండి సార్. బేస్డ్ ఆన్ ద సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా కవర్ చేయాలి. అలా కవర్ చేస్తేనే ఉపాధ్యాయ వృత్తులు మనం ముందుకెళ్తాం. రైట్ సార్. ఎస్. ఎస్, మీకు ఇబ్బందికరంగా ఉంటే, మీకు అంత నీడ్ లేకపోతే రిసీవ్ చేసుకోకండి. ఓకేనా సార్? మీకు ఏదైతే అవసరమో అంతవరకే రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి పర్టికులర్గా. స్కూల్ అసిస్టెంట్ సోషల్ అంటే సార్ బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకా పూర్తిగా అవగాహన లేనట్టుంది. స్కూల్ అసిస్టెంట్ సోషల్లో కంప్లీట్గా ఇంటర్మీడియట్ సంబంధించిన బేస్డ్ ఆన్ ద సిలబస్ మొత్తం కవర్ చేయాలి. అందులో
6వ తరగతి నుంచి మొదలుకుంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు మన జాగ్రఫీ వేరే ఎలాబొరేటరీ ఉంటుంది. జాగ్రఫీ అంటేనే భూమి గురించి అధ్యయనం చేయడం. స్కోప్ ఎక్కువ, స్కోర్ తక్కువ, కానీ డిఎస్సిలో స్కోర్ ఎక్కువ. రైట్ మిత్రమా, రైట్ ఎస్పెషల్లీ. సో ఎనీవే వన్స్, సో కొంచెం మీకు అలా ఇబ్బందికరంగా ఉంటే నో ప్రాబ్లం. వన్స్ అగైన్ ఒకసారి గమనించండి మిత్రమా, మనకు దిక్కులకు సంబంధించిన ప్రతిపాదన ఒకసారి గమనించినట్లయితే భారతదేశం యొక్క ప్రధాన అంశాన్ని, భారతదేశం యొక్క భూభాగాన్ని ఒకసారి పరిగణలో తీసుకొని భారతదేశాన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఇగో ఇది మన భారతదేశం. ఈ భారతదేశానికి దక్షిణం వైపున హిందూ మహాసముద్రం ఉంది, తూర్పు వైపున కూడా హిందూ మహాసముద్రం ఉంది. కనుక ఈ తూర్పు వైపున హిందూ మహాసముద్రాన్ని బంగాళాఖాతం అనే పేరుతో ప్రతిపాదిస్తున్నాం. ఏమంటారు సార్? బంగాళాఖాతం అని. పశ్చిమ వైపు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతుందో అరేబియన్ సీ అనే పేరుతో ప్రతిపాదించాం. ఉత్తరం వైపున హిమాలయ పర్వతాలు విస్తరించున్నాయి. రైట్ సార్. ఇవి భారతదేశం యొక్క ప్రధాన భూభాగానికి నిర్దిష్టమైనటువంటి సరిహద్దు ప్రాంతాలుగా పేర్కొంటున్నాం. రైట్ సార్. దక్షిణం వైపున హిందూ మహాసముద్రం, తూర్పు వైపున కూడా హిందూ మహాసముద్రం ఉంది. తూర్పు వైపున హిందూ మహాసముద్రాన్ని మనం బంగాళాఖాతం అనే పేరుతో ప్రతిపాదించాం. పశ్చిమ వైపున ప్రాంతాన్ని అరేబియా సముద్రం అన్న, ఉత్తరం వైపున ప్రాంతాలని హిమాలయ పర్వతాలనే పేరుతో ప్రతిపాదించాం. రైట్ సార్. ఈ తరహా మనకున్నటువంటి మన భారతదేశం అనే కాకుండా ఎస్పెషల్లీ గమనించినట్లయితే మిత్రమా, ఒక్కసారి చూస్తే జస్ట్ రైట్ మిత్రమా, భారతదేశం యొక్క పటాన్ని ప్రామాణికంగా తీసుకొని భారతదేశం యొక్క ముఖ చిత్రం దృష్ట్యా, సో ఇక్కడ పటాలకు సంబంధించిన అంశాలలో దిక్కులను ఆధారంగా చేసుకొని కేవలం మీరు ఒక్కసారి గమనించాలి సార్. ఎస్పెషల్లీ భారతదేశ పటాన్ని తూచా తప్పకుండా చూడాలి. భారతదేశ పటాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టదు మిత్రమా. భారతదేశానికి పశ్చిమ వైపున 68 డిగ్రీల 7 రేడియన్స్ వద్ద ప్రారంభమై తూర్పు వైపున 97 డిగ్రీల 25 రేడియన్స్ వరకు విస్తరించిన భారతదేశం యొక్క మొత్తం తూర్పు పశ్చిమ మధ్య ఉన్న మొత్తంగా పశ్చిమ వైపున చిట్టచిరు ప్రదేశం గుజరాత్ రాష్ట్రం, తూర్పు వైపున అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, ఉత్తరం వైపున ఉన్నటువంటి ప్రధానంగా లడక్ అనేటటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఇది 37 డిగ్రీల 6 రేడియన్స్ వరకు విస్తరించింది. దక్షిణ వైపున 8 డిగ్రీల 4 రేడియన్స్ వరకు విస్తరించినది. ఇట్లా భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఎక్కడెక్కడ విస్తరించినాయి, ఏ ప్రాంతంలో విస్తరించాలో తెలుసుకోవాలి. రైట్ సార్. మొన్న రీసెంట్గా ప్రీవియస్ ప్రశ్న పరిగణలో తీసుకున్నట్లయితే హైదరాబాద్కి గోవా ఏ దిశలో ఉంది అని అడిగాడు. రైట్ సార్. హైదరాబాద్ ప్రాంతం మనకు కనిపిస్తుంది, ఇక్కడ ఉన్నది హైదరాబాద్ ప్రాంతం. మనకి గోవా అనేది ఈ ప్రాంతంలో విస్తరించినది. హైదరాబాద్కి గోవా ఎక్కడ విస్తరించిందనే అంశాన్ని ఒకసారి మనం గమనిస్తే మిత్రమా, దిస్ ఈజ్ వన్ హైదరాబాద్, అదే మాదిరిగా గోవా. అప్పుడు హైదరాబాద్ని స్థానికంగా సెంట్రల్ పాయింట్గా తీసుకున్నట్లయితే ఇగో పశ్చిమ వైపు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతుందో ఇదే మన యొక్క గోవా. రైట్ సార్. ఇది పశ్చిమ వైపున విస్తరించినది. తూర్పు వైపున ప్రధానంగా మనకి హైదరాబాద్ ప్రాంతానికి పశ్చిమ వైపున గోవా ఉందన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది? పటం లోపల హైదరాబాద్కి గోవా ఎక్కడుందన్న విషయం తెలిసినప్పుడే. రైట్ సార్. నెక్స్ట్ అదే మాదిరిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ప్రారంభమైన ఒక రైలు మొదటగా కలకత్తాకు చేరుకొని తిరిగి కలకత్తా నుండి రైట్ సార్ భోపాల్కు చేరుకున్నదట. మొదటగా కలకత్తా నుండి భోపాల్కు చేరుకున్నది. భోపాల్ అనగానే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాంతం. రైట్ సార్. ప్రస్తుతం ప్రారంభ స్థానానికి ట్రైన్ ఏ దిశలో కలదు అన్నాడు. ఫస్ట్ ట్రైన్ లక్నో నుంచి అంటే వారణాసి నుంచి కలకత్తాకు వచ్చింది. తిరిగి కలకత్తా నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్కి వచ్చింది. ఇప్పుడు మనకి ప్రారంభ స్థానానికి అన్నాడు కాబట్టి ప్రారంభ స్థానం ఏంటి సార్? వారణాసి ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు వారణాసి ప్రాంతానికి ప్రారంభ స్థానం దృష్ట్యా ప్రశ్నలు లేవనెత్తినట్లయితే ఎస్పెషల్లీ మిత్రమా ఎక్కడుందయ్యా? వన్స్ ఇగో ఇక్కడ ఈ యొక్క దిశ ఏదైతుందో ఆ యొక్క దిశ పర్టికులర్గా చూసినట్లయితే ప్రారంభ స్థానం ఈ మాదిరిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మనకి నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, ఇగో ఈ సౌత్ వెస్ట్ సైడ్ కనిపిస్తుంది. రైట్ సార్. ఇది మన క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. అలా ఇటీవల కాలంలో డిఎస్సిలో కూడా టెట్లో కూడా అడిగాడు. షిల్లాంగ్ నుంచి ప్రారంభమైనటువంటి ఒక ట్రైను మొదటగా దిస్పూర్ నుంచి ప్రారంభమైన ఒక ట్రైన్ షిల్లాంగ్ ప్రయాణిస్తుంది. ఏ ప్రాంతం నుంచి ఏ దిశకు ప్రయాణిస్తుంది అని అక్కడ షిల్లాంగ్ ఎక్కడ ఉంది, అదే మాదిరిగా దిస్పూర్ ఎక్కడ ఉందన్న విషయం కూడా తెలుసుకోవాలి. ఇలా పాఠ్యాంశాలను పరిగణలో తీసుకొని చూసే ప్రయత్నం చేయాలి మిత్రమా పటాల దృష్ట్యా. అందుకే పటాలను పరిగణలో తీసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాంతాలను అంటే మన ప్రశ్న దృష్ట్యా వన్స్ ఏమన్నా సార్, దిక్కు అనేది ఒక ప్రదేశాన్ని సాపేక్షంగా తీసుకొని ఒక స్థానం నుండి పోల్చేదని పేర్కొన్నాం. అలా దిక్కులను ఆధారంగా చేసుకుని ఒక ప్రదేశం యొక్క ఉనికిని, స్థలాన్ని, కట్టడం యొక్క ప్రతిపాదన తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా ఉన్నటువంటి బాలుడికి ఎడమ చేతి వైపు గల దిక్కు దక్షిణం దిశకు ఎదురు దిశ. రైట్ సార్. ఎడమ చేతి వైపు ఉన్న దిక్కు ఏదైతుందో ఇది దక్షిణ దిశకు ఎదురు దిశ అంటున్నాడు. రైట్ సార్. ఉదయిస్తున్నటువంటి సూర్యునికి అభిముఖంగా ఉన్నటువంటి బాలుడు, సూర్యుడు ఉదయిస్తున్నటువంటి దిశను ఏమంటాం సార్? తూర్పు అని పేర్కొంటాం. రైట్ సార్. ఈ బాలుడు ఎవరైతే ఉన్నాడో
ఆయన బాలుడు అనేవారు ప్రధానంగా ఈ మాదిరిగా కనిపించినట్లయితే ఈయన ఉదయించే దిక్కునేమో తూర్పు అంటాం, అస్తమించే దిక్కును పడమర అంటాం. వీని చెయ్యి అటువైపు ఉంటుంది కదా, అటువైపు ఉన్నట్టు ఈ చెయ్యి ఏదైతుందో ఇది ఎడమ చేతి వైపు, రైట్ సార్. ఈ ఎడమ చేయి అనేది ఉత్తర దిశను సూచిస్తుంది, కుడి చేయి అనేది ప్రధానంగా దక్షిణ దిశను సూచిస్తుంది. కానీ మనవాడే ఉన్నాడు ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా ఉన్నటువంటి బాలుడి యొక్క ఎడమ చేతి వైపు గల దిక్కు, ఎడమ చేతి వైపు గల దిక్కుకి దక్షిణ దిక్కుకి ఎదురేక దిక్కు అనేది ఎటువైపున ఉంది అన్నాడు జతపరచనం. ఈ జత దక్షిణం దిక్కుకు ఎదురు దిశనే మన యొక్క బాలుడికి ఎడమ చేతి వైపు గల దిక్కు అంటున్నాడు. బాలుడికి ఎడమ చేతి వైపుల దిక్కు ఏంటి సార్? ఉత్తరం. ఆ ఉత్తరం అనేది ఏ దిశకు దక్షిణ వ్యతిరేకంగా ఉంది? దక్షిణ దిక్కుకు ఎదురు దిశగా ఉంది. కాబట్టి ఈ యొక్క సి అనే ప్రతిపాదన కూడా వాస్తవాన్ని తెలియపరుస్తుంది. జాగ్రత్త వినండి మిత్రమా, ఎస్పెషల్లీ రైట్ మిత్రమా. ఒక్కసారి గమనించండి అయ్యా. రైట్ సార్. ఎనీవే వన్స్ ఎస్ మిషన్ ఒక్క గమనించండి సార్. మనకి పై దిక్కునేమో ఉత్తరము అంటాం, కింది దిక్కుని దక్షిణం అంటాం, కుడి చేతి వైపు దిక్కుని ఈస్ట్ అంటాం, ఎడమ చేతి వైపు దిక్కుని పడమర అంటున్నాం, రైట్ సార్. సూర్యునికి ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా ఉన్నటువంటి బాలుడి యొక్క దిశని తూర్పు అంటాం, ఆయనకి వెనుక వైపున దిశని పడమర అంటాం, ఎడమ చేతి వైపున దిక్కుని ఉత్తరం అంటాం, కుడి చేతి వైపున దిక్కుని దక్షిణం అన్నాం. మనవాడు బాలుడికి ఎడమ చేతి వైపు గల దిక్కు ఏంటిదట? ఇగో ఈ దక్షిణ దిక్కుకి ఎదురు దిశ అన్నాడు. దక్షిణ దిశకి ఎదురు దిశ ఏంటి సార్? ఉత్తరమే. కాబట్టి ఇది వాస్తవం. పడమర ఉత్తరాల మధ్య గల దిశ, పడమర ఉత్తరాల మధ్య గల దిశ, ఇగో ఈ పడమర దిశ ఉత్తరాల మధ్య దిశ, ఈ రెండింటి దిశల మధ్య గల దిశ ఆగ్నేయ దిశకి వ్యతిరేక దిశ అన్నాడు. ఎస్, సౌత్ ఈస్ట్ ఏదైతుందో దీనికి యాంటీగా ఉన్న దిశనే నార్త్ వెస్ట్ అన్నాం. ఇదే మనకు నైరుతి దిశ, వాయువ్య దిశగా పేర్కొన్నాం. కాబట్టి పడమర ఉత్తరాల మధ్య గల దిశ ఆగ్నేయ దిశకి వ్యతిరేక దిశగా పేర్కొంటున్నాడు. కాబట్టి ఇది కూడా వాస్తవమే. కావున ABCD అనే ప్రతిపాదన దృష్ట్యా మూడవ క్వశ్చన్కి అన్నీ సరైనవే. కాబట్టి ABCDలో అనేటటువంటి సెకండ్ ఆప్షన్ మన క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనబడుతుంది. కేవలం దిక్కులపైన అవగాహన నిమిత్తం ఇది ఏర్పాటు చేయడం జరిగింది మిత్రమా, గమనించే ప్రయత్నం చేయాలి. వన్స్ ఎస్ మంజుల మ్యామ్, ఏం లేదు చెల్లే. వన్స్ ఇచ్చినటువంటి ప్రతిపాదనలో ఆయన కొన్ని సెంటెన్స్ ఇచ్చాడనమాట. జస్ట్ సెంటెన్స్లో ఏవి సరైనవి అన్నాడు. సరిహద్దులను ఆధారంగా చేసుకుని ఒక ప్రాంతము, స్థలము, కట్టడం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు. ఆ ప్రదేశానికి ఎక్కడ, ఇప్పుడు మీ విలేజ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మీరు ఉన్నటువంటి ఇంటి ఆవరణాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే, దానికి పైన అంటే ముందు భాగంలో సరిహద్దు ఏముంది, వెనుక భాగంలో సరిహద్దు, కుడి చేతి వైపున ఎడమ చేతి వైపున ఉన్న సరిహద్దు ప్రాంతాలని, లేదంటే చుట్టూ ఉన్న సరిహద్దు ప్రాంతాలు తీసుకుంటే మీరున్న ఏరియాని లొకేషన్ చేయొచ్చు, రైట్ సార్. అలా దోహదపడుతుంది. కాబట్టి సరిహద్దుల ఆధారంగా ఒక ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు అనే ప్రతిపాదన వాస్తవం. దిక్కు అనేది ఒక ప్రదేశాన్ని సాపేక్షంగా పోల్చుకొని చెప్పేది. కాబట్టి ఇది కూడా వాస్తవమే. ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడ్డటువంటి బాలుడు ఎవరైతే ఉన్నాడో ఆ బాలుడి యొక్క ఎడమ చేతి వైపు ఉన్న గల దిక్కు ఏది అన్నాడు. ఎడమ చేతి వైపు గల దిక్కు ఏది అంటే ఆయన చెప్తున్నాడు దక్షిణ దిశకు వ్యతిరేక దిశనే మనకు ఎడమ చేతి వైపున దిక్కు అన్నాడు. కాబట్టి దక్షిణ దిశకు వ్యతిరేక దిశ అంటే ఉదయిస్తున్న బాలునికి తూర్పు వైపు అంటే ముందు భాగమేమో ఈస్ట్ అని పేర్కొంటాం, వెనుక భాగమేమో వెస్ట్ అని పేర్కొంటాం, కుడి చేతి భాగమేమో ప్రధానంగా సౌత్ అంటాం, ఎడమ చేతి భాగమేమో నార్త్ అంటాం. ఇక దక్షిణ దిశకు వ్యతిరేక దిశనే ఎడమ చేతి వైపు గల దిక్కు. కాబట్టి నార్త్ అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్. అంటే ఈ సెగ్మెంట్స్కి రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్కి. పడమర ఉత్తరాల మధ్య గల దిశ ఆగ్నేయ దిశకి వ్యతిరేక దిశ అన్నాడు. ఇక పడమర ఉత్తరాలు అంటున్నాడు. ఇక్కడ పశ్చిమము, అదే మాదిరిగా తూర్పు, అదే మాదిరిగా ఉత్తరము, దక్షిణము. ఈ తూర్పు దక్షిణాల మధ్య ఆగ్నేయం ఉంటుంది, ఉత్తరానికి తూర్పుకు మధ్య ఈశాన్యం ఉంది. ఇక్కడ దీనికి క్వైట్ అపోజిట్లో వాయువ్యం ఉంది, దీనికి అపోజిట్లో నైరుతి ఉంటుంది, రైట్ సార్. ఈ యొక్క తూర్పు ఉత్తరాల మధ్య గల దిక్కు ఏంటి సార్? ఆగ్నేయ దిశకి వ్యతిరేక దిశనే కదా నైరుతి, వాయువ్యం. కాబట్టి ఈ వాయువ్యం అనే ప్రతిపాదన వాస్తవం అనమాట, రైట్ సార్. ఆయన ఏమన్నాడు? ఇండైరెక్ట్గా ఆగ్నేయ దిశకి వ్యతిరేక దిశ అని ఇచ్చాడు, కామెంటే తెలియపరిచాడు ఆపోజిట్లో కూడా. కాబట్టి అన్నీ సరైనవే. కాబట్టి ABCDలు అన్నీ కూడా సరైనవనే ప్రతిపాదన వాస్తవాన్ని తెలియపరుస్తుంది, రైట్ మిత్రమా? ఎస్ రైట్ మిత్రమా. ఎస్ నెక్స్ట్ అదే తరహాలోనే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. పటాల తయారీకి ఈ క్రింది విధానాలు పాటిస్తారు. పటాల తయారీకి ఈ క్రింది విధానాలు పాటిస్తారు. ఒకటి స్కేలు, దిక్కులు, చిహ్నాలు, రంగులు అని పేర్కొన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే మనకు స్కేలు అనేది
రెండు ప్రదేశాల మధ్య లేదా రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వాస్తవ దూరాన్ని సో పూర్తిగా తగ్గించి తెలియపరిచేది. రైట్ మిత్రమా, గమనించాలి. పటంలో ఉన్న రెండు బిందువుల మధ్య దూరానికి ప్రదేశాల యొక్క రెండు వాస్తవ ప్రదేశాల మధ్య దూరానికి గల నిష్పత్తి ఏదైతుందో ఆ నిష్పత్తినే స్కేలు అని పేర్కొంటాం. పటంలో ఉన్నటువంటి రెండు బిందువుల మధ్య దూరానికి వాస్తవంగా ఆ ప్రాంతాల మధ్య గల దూరానికి గల నిష్పత్తినే మన స్కేలు అని పేర్కొంటాం మిత్రమా. ఈ స్కేలు పటము పై భాగంలో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 100 కిలోమీటర్లని, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 50 కిలోమీటర్ ఉంటుంది. దీన్ని ప్రకటనా స్కేల్ అనే పేరుతో పిలుస్తాం. ఇలా ఉన్నదాన్ని ప్రకటనా స్కేల్ అంటాం. ఈ ప్రకటనా స్కేల్ అనేది సరళ భాషలో ఉండొచ్చు, గ్రాఫ్ రూపంలో ఉండొచ్చు, క్రోడీకరించి కూడా ఉండొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ దిక్కులు అంటున్నాం. స్కేల్తో పాటు దిక్కులు కూడా ఉంటాయి మిత్రమా. ఇక్కడ పటాల తయారీకి దిక్కులు దోహదపడతాయి. దిక్కులు అనేవి ఒక నిర్దిష్టమైన ప్రదేశం ఉనికిని తెలుసుకోవడానికి దోహదపడతాయి. రిమైనింగ్ చిహ్నాలు అన్నాం. తక్కువ సమయంలో తక్కువ ప్రాంతంలో ఎక్కువ సమాచారాన్ని అందజేయడానికి తెలియపరచడానికి దోహదపడుతుంది అనమాట. రైట్ సార్. ఒక ప్రాంతం లోపల ఒక ప్రదేశం యొక్క క్షుణ్ణమైన సమాచారాన్ని పూర్తి స్థాయి అంశాల గురించి చర్చించడానికి దోహదపడుతుంది చిహ్నాలు. నెక్స్ట్ రిమైనింగ్ రంగులు. రైట్ సార్. ఇక్కడ రంగులు అనేవి ఒక విషయం గురించి తెలియపరుస్తుంది అనమాట. ఆ విషయం యొక్క స్వభావం గురించి విషయం గురించి తెలియపరచడం దోహదపడుతుంది. కాబట్టి పటాల తయారీకి ఈ క్రింది విధానాలు పాటిస్తారు అనే అంశం ఏదైతుందో వాటిని ఒకసారి పరిగణలో తీసుకున్నట్టు మిత్రమా. పటాల తయారీకి ఈ క్రింది విధానాలని పాటిస్తారు. ఏ మరియు బి, ఏ సి మరియు డి, ఏబి సి మరియు డి, ఏ కామా బి కామా మరియు డి అని పేర్కొన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఏబిసిడి అంటే ఏబిసిడిలనే 4 ఆప్షన్లు కూడా సరైనవే కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ సార్. ఎస్. సో లైవ్లోకి వచ్చిన మిత్రమా. ఎస్, ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా. ప్రభాకర్ గారు. రైట్ సార్. ఎస్. అస్మా మ్యామ్, కుమారి గారు, సునీత గారు, ఝాన్సీ మ్యామ్, రిమైనింగ్ ఆద్య గారు. రైట్ సార్. ఎస్. ఎనీవే నో ప్రాబ్లం మిత్రమా. సో నంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. అట్లా కొంతవరకు ఓర్వలేనితనం అంటారు చూసిందా తెలంగాణ లాంగ్వేజ్లో. రైట్ సార్. ఒక అట్లాంటి వాళ్ళు చాలా మంది కనబడతారు అనమాట. రైట్ సార్. ఎస్. ఏదేమైనా 4 o'clock టెస్ట్ సిరీస్ మాత్రం అందరు రావాలి మిత్రమా. తప్పకుండా 4 o'clock టెస్ట్ సిరీస్కి వచ్చే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ పండుగలు ఉండవు, మనకి జాబ్ వచ్చేంత వరకు మనం ముందుకెళ్ళడమే ఇక. రైట్ సార్. మళ్ళీ డిఎస్సి ప్రశ్న ఇప్పుడు గమనించండి మిత్రమా. ఈసారి దీపావళికి మనకు ఉపాధ్యాయ వృత్తిలో లేకుండా మొన్నకి రీసెంట్గా ఎవరైతే 2024 డిఎస్సిలో జాబ్లు వచ్చినాయో వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రతిరోజు పండుగనే ఇక దీపావళి వాళ్ళకి. రైట్ సార్. మనకి వచ్చే సంవత్సరం దీపావళి వరకు తప్పకుండా మీ అందరి చేతిలో పోస్టింగ్ ఉంటే అప్పటి వరకు నోటిఫికేషన్ కూడా అయిపోతుంది. రైట్ సార్. ఆ నోటిఫికేషన్ నిమిత్తం మీ అందరూ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి వచ్చే సంవత్సరం దీపావళి పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికోసం సో ఎర్లీ మార్నింగ్ వెంకటసాల ఆన్లైన్ క్లాస్ యాప్లో అందిస్తున్నటువంటి టెస్ట్ సిరీస్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ తెలంగాణ వారికి ఆల్రెడీ ఏపీ వాళ్ళకి స్టార్ట్ అయింది మిత్రమా. వాళ్ళకి జాగ్రఫీ వరకు అయిపోయింది. తిరిగి మిత్రులు వచ్చినప్పుడు సహా అధ్యాపక బృందం వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా ఏర్పాటు చేస్తాము. అదే మాదిరిగా మన వాళ్ళకి 4 o'clock to 6 o'clock మధ్యలో జరుగుతుంది. ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్న 2 కోర్సులను కూడా ఉపయుక్తం చేసుకోండి. ఏపీ వారికి ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ ఉంది, కంటెంట్ కోర్స్ ఉంది. తెలంగాణ వారి ప్రత్యేకంగా కంటెంట్ కోర్స్ ఉంది. అదే మాదిరిగా టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. రైట్ సార్. ఎస్. రైట్ మిత్రమా. నెక్స్ట్ చారిత్రకంగా పటాలను తయారు చేస్తూ పటాలను తయారు చేసే కార్యం హస్తకౌశలంగా ఉండేది. రైట్ సార్. రైట్ మిత్రమా. చారిత్రకంగా పటాలను తయారు చేసే కార్యము. రైట్ మిత్రమా. పటాలను తయారు చేసే కార్యం హస్తకౌశలంగా ఉండేది అంటే చేతితో తయారు చేసేవారు అనమాట. రైట్ సార్. ముందుగా పటాలను పెన్నుతో గీసి యంత్రాల సహాయంతో ముద్రించేవారు. రైట్ మిత్రమా. సో ఇక్కడ ఏ అనే ప్రతిపాదన చారిత్రకంగా తీసుకున్నట్లయితే మిత్రమా. ఎస్. చారిత్రకంగా పటాలను తయారు చేసే కార్యం హస్తకౌశలంగా ఉండేది. ముందుగా పటాలను పెన్నుతో తయారు చేసి యంత్రాల సహాయంతో ముద్రించేవారు. ఇది ప్రీవియస్ కాలంలో జరిగిన ప్రతిపాదన ఇదే అనమాట వాస్తవంగా చెప్పాలంటే. రైట్ సార్. ముందుగాల పటాలని చేతితో తయారు చేసేవారు అంటే చేతితోటే పటాలను తయారు చేసుకునే వాళ్ళు. అందులో చేతితో ముందుగా గీసిన తర్వాత యంత్రాల సాయంతో వాటిని ముద్రించేవారు. రైట్ మిత్రమా. ఇది ఏ అనేది వాస్తవమే. ప్రస్తుతం ఉపగ్రహ ఛాయాచిత్రాల సహాయంతో గీసిన పటాలను అధికంగా ఉపయోగించడం అనేది పూర్వపు పట నిర్మాణం యొక్క ఉనికిని కోల్పోవడానికి దారి తీసింది అన్నాడు. ఎస్ మిత్రమా. రైట్. అంతకుముందు మన పటాలని చేతితో తయారు చేసేవాళ్ళము, తదుపరి వాటిని యంత్రాల సహాయంతో ముద్రించేవాళ్ళం. రైట్ సార్. ఇలా పూర్వకాలంలో మనం తయారు చేసేటటువంటి పద్ధతి ఏదైతుందో ఆ పద్ధతి ఇక్కడ ఉన్న ఉపగ్రహ ఛాయాచిత్రాల సహాయంతో గీసినటువంటి పటాల ద్వారా ఈ పద్ధతికి పూర్తిగా సమాప్తం చెప్పి వాటి యొక్క పూర్తి స్థాయి వాటి విడమర్చి ఆ పద్ధతిని పూర్తిగా స్వస్తి పలికి ఈరోజు పటాలను ఎక్కువ మొత్తంలో మన ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తీసిన వాటిని ఉపయోగించడం జరుగుతుంది. ఉపయోగించడం వల్ల పూర్వ పట నిర్మాణం యొక్క ఉనికి ఏమైంది సార్? చేత్తో తయారు చేసే పటాలను తయారు చేసే ఉనికిని మనం కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ఏ మరియు ఆర్లు రెండూ సరైనవే.
ఆర్ అనేది ఏకి ప్రధానంగా ఏం చెప్తుంది సార్, వివరణ ఇస్తుంది. కాబట్టి ఏ మరియు ఆర్లు రెండు సరైనవే అనే ప్రతిపాదన వాస్తవాన్ని తెలియపరుస్తుంది మిత్రమా. ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఏకి ఆర్ సరైన వివరణ ఇస్తుంది. ఏ అనేది ఏంటి సార్, పటాలను పెన్నుతో గీసి యంత్రాల సాయంతో తయారు చేసేవారు. ఇవి హస్తకౌశలంగా ఉండేవి, అంటే చేతితో తయారు చేసేవారు. ఈ ప్రతిపాదనకి ఈ యొక్క ఆర్ అనే ప్రతిపాదన ఏం చెప్తుంది సార్, వివరణ ఇస్తుంది. ఉపగ్రహ ఛాయాచిత్రాల సహాయంతో గీసిన పటాల వలన పూర్వపు పట నిర్మాణం యొక్క ఉనికిని కోల్పోతున్నాము అంటుంది. కాబట్టి ఏ మరియు ఆర్లు సరైనవి. ఏ అనే ప్రతిపాదనకి ఆర్ అనేది సరైన వివరణ ఇస్తుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా ప్రకటించవచ్చు. థర్డ్ వన్ ఈజ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా ప్రకటిస్తున్నాం. రైట్ మిత్రమా. నెక్స్ట్ ఏబీసీలు ఇచ్చారు మిత్రమా. గ్రామాలలో అదే మాదిరిగా గ్రామాలలో భూ ఆస్తులు మొదలైన వాటి గురించి తెలిపే రేఖాపటాలను కార్డిస్టల్ పటాలని పేర్కొంటారు. రైట్ సార్, ఏమంటారు సార్, కార్డిస్టల్ పటాలని. గ్రామాలలో కానీ భూమి యొక్క ఆస్తులు మొదలైన వాటి వివరాల గురించి తెలిపే పటాలని కార్డిస్టల్ పటాలు అంటారు. రైట్ మిత్రమా. స్థలాకృతి మానచిత్రాలు అనేవి ఒక ప్రాంతంలోని కొంత వైశాల్యాన్ని మాత్రమే చూపగలవు. స్థలాకృతి మానచిత్రాలు అనేవి ఒక ప్రాంతంలోని కొంత వైశాల్యాన్ని మాత్రమే చూపగలవు అన్నాడు. స్థలాకృతి పటాలన్నీ ఖచ్చితమైన సర్వేలపై ఆధారపడి ఉండవు అన్నాడు. ఖచ్చితమైన సర్వేలపై ఆధారపడి ఉండవు అనే ప్రతిపాదన ఇచ్చాడు. రైట్ సార్, ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, గ్రామాలలో భూ ఆస్తులు మొదలైన వాటి గురించి అప్పుడప్పుడు మన ఇంటి దగ్గర పెద్దవాళ్ళు చెప్తారు, నక్ష అంటాం చూసారు సార్. అంటే మన యొక్క విలేజ్ సెక్రటరీ దగ్గర కానీ గ్రామానికి సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శి దగ్గర ఉంటుంది నక్ష. ఆ గ్రామం యొక్క మొత్తం పటం ఉంటుందన్నమాట. ఆ గ్రామానికి సరిహద్దు ప్రాంతాలు, భూముల యొక్క తదితర వివరాలన్నీ కూడా అందులో పొందుపరచబడి ఉంటుంది. అలా గ్రామాలలో భూమి యొక్క ఆస్తులు మొదలైన వాటి గురించి తెలిపేటటువంటి పటాలని కార్డిస్టల్ పటాలు అంటారు. కార్డిస్టల్ పటాలు అంటే కొంచెం పెద్ద మొత్తంలో ఉంటాయి, దాంతోపాటు క్షుణ్ణంగా వివరించబడి ఉంటుందన్నమాట. రైట్ సార్. రిమైనింగ్ ఆ యొక్క కార్డిస్టల్ పటాలు మీన్స్ నక్షా పటాలు అనే పేరుతో పిలుస్తాం, పెద్ద పటాలు అనే పేరుతో పిలుస్తాం. స్థలాకృతి మానచిత్రాలు అనేవి ఒక ప్రాంతంలోని కొంత వైశాల్యాన్ని మాత్రమే చూపగలవు. స్థలాకృతి మానచిత్రాలు అంటే ఏదైనా కొంత భూభాగానికి సంబంధించి, అంటే భూమి యొక్క ఉపరితలాల గురించి, భూ ఉపరితలం యొక్క అంశాలపైన అవగాహన కలిగి ఉండడం కోసం ఏర్పాటు చేసిన పటాలు ఏవైతున్నాయో అవి ఒక్కో ప్రదేశం గురించి, ఒక నిర్దిష్టమైన ప్రదేశం గురించి పూర్తి స్థాయిలో తెలియపరుస్తుంది. అలా ఈ నక్ష లోపల కూడా ఎవరన్నా వ్యక్తిగతంగా వాళ్ళ భూభాగాలు ఏవైతున్నాయో వాళ్ళ భూభాగాలకు సంబంధించిన అంశాల గురించి తెలియపరచడం జరుగుతుంది. అయ్యా మా భూభాగం మా సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ సర్వే నెంబర్లో ఆ ప్రాంతంలో ఎంత భూమి ఉంది, దానికి సరిహద్దులు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాన్ని కూడా తెలియపరచడానికి దోహదపడుతుంది. కాబట్టి ఇక్కడ బి అనే ప్రతిపాదన వాస్తవమే, ఏ వాస్తవమే. స్థలాకృతి పటాలన్నీ ఖచ్చితమైన సర్వేలపై ఆధారపడి ఉండవు. ఖచ్చితమైన సర్వేలు ఉండవు, కేవలం అక్కడ సరిహద్దులు మాత్రమే అవగాహనపూరితంగా ఏర్పాటు చేస్తారు తప్ప పూర్తి స్థాయి ఖచ్చితమైన సర్వేలు ఉండవు. అందుకే అప్పుడప్పుడు కొంతవరకు వీళ్ళ సర్వే నెంబర్లో వాళ్ళ భూభాగాలు వస్తాయి, వాళ్ళ సర్వే నెంబర్లో వీళ్ళ భూభాగాలు వస్తాయి. రైట్ సార్. దీనికి ప్రధాన కారణాల దృష్ట్యా ఏబీసీలు 3 సరైనవే. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా ప్రకటించవచ్చు. రైట్ మిత్రమా. థర్డ్ వన్ ఈజ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా ప్రకటించవచ్చు మిత్రమా. ఇస్ క్లియర్? రైట్ సార్. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో ప్రధాన పటాలు ఏవి అన్నాడు. ఈ క్రింది వాణిలో ప్రధాన పటాలు ఏవి? రైట్ మిత్రమా. రాజకీయ పటాలు, చారిత్రక పటాలు, విషయ నిర్దేశిత పటాలు, భౌతిక పటాలు, ట్రోఫోగ్రాఫికల్ పటాలు అని పేర్కొన్నాం. రైట్ సార్. చారిత్రక పటాలు, అదే మాదిరిగా విషయ నిర్దేశిత పటాలు, దాంతోపాటు ట్రోఫోగ్రాఫికల్ పటాలు అని పేర్కొంటున్నాం. రైట్ సార్. క్రింది వాణిలో ప్రధాన పటాలు ఏవి? రైట్ మిత్రమా. ప్రధాన పటాలు ఏవయ్యా? వన్స్ క్రింది వాణిలో పటాలకు సంబంధించిన అంశాల దృష్ట్యా ప్రధానమైనటువంటి పటాలు. పటాల యొక్క రకాలలో మనకు 4 రకాల పటాలు ఉన్నాయి మిత్రమా. ఒకటి రాజకీయ పటాలని పేర్కొన్నాం. ఈ రాజకీయ పటాలు అనేవి ఒక ప్రదేశం యొక్క సరిహద్దు ప్రాంతాలని, రాజధానిని సూచిస్తుంది. ఇతర రాష్ట్రాలకి ఆ రాష్ట్రాలకు మధ్య సరిహద్దు ప్రాంతాలను సూచిస్తుంది మిత్రమా. రిమైనింగ్ అదే తరహాలోనే ఇక్కడ చారిత్రక పటాలను పేర్కొంటున్నాం. గతంలో మన యొక్క రాజుల కాలంలో ఉన్నటువంటి శాసనాలకు సంబంధించిన అంశాలు, చారిత్రక నేపథ్యం కలిగిన అంశాలు, సింధు నాగరికత గురించి తెలియపరుస్తున్నప్పుడు అప్పుడు చూసే పటాలని చారిత్రక పటాలనే పేరుతో ప్రతిపాదిస్తాం. రైట్ సార్. ఏదైనా ఒక విషయం గురించి మాత్రమే క్షుణ్ణంగా తెలియపరిచే వాటిని విషయ నిర్దేశిత పటాలు అంటారు. ఎగ్జాంపుల్. రైట్ సార్. సో ఎర్ర నేలల గురించి, నేలలు అనేటటువంటి టాపిక్ దృష్ట్యా నేలల గురించి మాత్రమే వివరించే పటం. రైట్ సార్.
రిమైనింగ్ జనసాంద్రత అన్నప్పుడు జనసాంద్రత గురించి మాత్రమే తెలియజేసే పటం. ఇక్కడ విషయ నిర్దేశిత పటం అంటే ఒక విషయాన్ని మనం భౌతికంగా చూడలేం, రైట్ సార్, జస్ట్ అవగాహన మాత్రమే పొందగలుగుతాం. నేలలు, అదే మాదిరి కొంతవరకు గమనించినట్లయితే శీతోష్ణ స్థితి, సో జనాభా, జనసాంద్రత, అక్షరాస్యత, రైట్ సార్, ఉత్పత్తులు ఎక్కువ తక్కువ, రైట్ సార్, ఖనిజాల యొక్క నిల్వలు ఎక్కువ ఉత్పత్తులు తక్కువ, ఇలాంటి అంశాల దృష్ట్యా విషయ నిర్దిష్ట పటాలు ఉపయోగిస్తాం, రైట్ సార్. రిమైనింగ్ భౌతిక పటాలు అంటాం. భౌతిక పటాలు అంటే రైట్ సార్ ఇక్కడ మనం ముట్టుకొని అనుభూతిని పొందే అంశాల గురించి అవగాహన కలిగేటువంటి పటాలనే భౌతిక పటాలనే పేరుతో పిలుస్తాం మిత్రమా. టచ్ చేసి అవగాహన పొందే అంశాల గురించి అభ్యసించేవి, రైట్ సార్. ముఖ్యంగా భౌతిక పటాల కిందికి వచ్చేవి మనకి పూర్తి స్థాయిలో గమనించినట్లయితే భౌతిక పటాలలో రైట్ సార్ పర్వతాలు, పీఠభూములు, కొండ ప్రాంతాల యొక్క ప్రతిపాదనలు వస్తవి. దాంతోపాటు కొంతవరకు నదులు, వాటికి సంబంధించిన అంశాలు కూడా మనకు భౌతిక పటాల కిందికి వచ్చే అవకాశాలు కనిపిస్తవి, రైట్ మిత్రమా. ఎస్, ఈ తరహాలోనే నెక్స్ట్ ట్రోపోగ్రాఫికల్ పటాలు అన్నాం. ట్రోపోగ్రాఫికల్ పటాలు అనేవి ఈ అన్ని రకాల పటాలకు సంబంధించిన అంశాల యొక్క సంకలనాల దృష్ట్యా మనం ట్రోపోగ్రాఫికల్ పటాలను వస్తాయి మిత్రమా. క్రింది వాళ్ళలో ప్రధాన పటాలు ఏవి అన్నాడు. ప్రధాన పటాలు ఏవి ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా, రైట్ సార్. ఎస్, ఇక్కడ రాజకీయ పటాలు అనేవి ప్రధాన పటాలే, చారిత్రక పటాలు అనేవి ప్రధాన పటాలే, రైట్ మిత్రమా. ఎస్, క్రింది వాటిలో ప్రధాన పటాలు ఏవి అని పేర్కొన్నాం కదా. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకున్నట్లయితే రాజకీయ పటాలు, చారిత్రక పటాలు, విషయ నిర్దిష్ట పటాలు, ఇక వీటిని ప్రధాన పటాలుగా పేర్కొంటాం. ఎస్పెషల్లీ మిత్రమా ABD, రైట్ సార్, వీటిని ప్రధాన పటాలుగా పేర్కొనడం జరుగుతుంది. ABD, రైట్ మిత్రమా. ఎస్, సారీ, భౌతిక పటాలు, చారిత్రక పటాలు, రాజకీయ పటాలు, వీటిని ప్రధాన పటాలుగా తీసుకుంటాం ఎస్పెషల్, రైట్ సార్. ఇక విషయ నిర్దిష్ట పటాలని ఒక విషయం గురించి క్లుప్తంగా తెలియపరచడం జరుగుతుంది మిత్రమా. ఈ విషయ నిర్దిష్ట పటాలు ఈ 3 రకాల పటాలను అనుసంధానం చేసుకుని ఉంటాయి కాబట్టి ABD అనేది వాస్తవాన్ని తెలియపరుస్తుంది. ABD, అలా థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా ప్రకటించవచ్చు. ద ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, రైట్ మిత్రమా. ఇస్ క్లియర్, రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్, రాజకీయ పటాలు రాష్ట్రాలు, జిల్లాలలోని ముఖ్య పట్టణాల్లోని నిమోన్నత భూస్వరూపాల గురించి అధ్యయనం చేస్తాయి. ఒకటి కంటే ఎక్కువ నిర్ణీత అంశాలు విషయాన్ని తెలిపే పటాలను థిమాటిక్ మ్యాప్స్ అని పేర్కొంటాం. థిమాటిక్ మ్యాప్స్ లేదా విషయ నిర్దిష్ట పటాలను పేర్కొంటాం మిత్రమా. ఇక్కడ గమనించాలి, రాజకీయ పటాలు రాష్ట్రాలు, జిల్లాలలోని ముఖ్య పట్టణాలలోని నిమోన్నత భూస్వరూపాల గురించి అధ్యయనం చేస్తాయి. నిమోన్నత భూస్వరూపాలు అంటే కొండలు, పర్వతాలు ఇలాంటివి అన్నమాట, రైట్ సార్. నిమోన్నత భూస్వరూపాల గురించి ఇవి అధ్యయనం చేయవు, రైట్ సార్. రాజకీయ పటాలు ఒక రాష్ట్రము, ఒక దేశము, ఒక జిల్లా కేంద్రం ఉంటే ఆ కేంద్రము ఆ ప్రాంతం ఏదైతుందో దాని యొక్క రాజకీయ భూస్వరూపాల నిమిత్తం సరిహద్దులను సూచిస్తుంది, దాని యొక్క ముఖ్య పట్టణాలను తెలియపరుస్తుంది, రైట్ సార్. సరిహద్దులను సూచిస్తూ ముఖ్య పట్టణాలు తెలియపరిచేవి రాజకీయ పటాలు. రాజకీయ విభాగాలు ఎలా ఉన్నాయని, రైట్ సార్. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, రైట్ సార్, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయనే అంశాన్ని తెలియపరిచే అవకాశం ఉంటుంది అనమాట, రైట్ సార్. ఒకసారి గమనించండి మిత్రమా. ఇక్కడ మన యొక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశాన్ని పరిగణించుకున్నట్లయితే రాజకీయ పటం పొలిటికల్ మ్యాప్ అని పేర్కొన్నాం. దిస్ ఈజ్ వన్ పొలిటికల్ మ్యాప్. ఇగో ఇది పొలిటికల్ మ్యాప్గా పిలువబడుతుంది, రైట్ సార్. పొలిటికల్ మ్యాప్లో ఏం కనిపిస్తా, సో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గురించి చెప్పాం. ఒక రాష్ట్రం యొక్క సరిహద్దు ప్రాంతాలు, మరొక రాష్ట్రం దేశ సరిహద్దు ప్రాంతాన్ని, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలని తెలియపరుస్తుంది. ఇక్కడ దేశ సరిహద్దు ప్రాంతాలని, రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలని, ఇగో రాష్ట్రాల యొక్క ముఖ్య పట్టణాల గురించి చర్చిస్తున్నది. ఏంటి సార్, ఇక్కడున్న రాజకీయ పటాల దృష్ట్యా, రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే మాదిరి చూసినట్టయితే ఇక ఫిజికల్ పటాలు లేదా భౌతిక పటాలు ఏవైతున్నాయో, ముఖ్యంగా భౌతిక పటాలు, దిస్ ఈజ్ వన్ ఫిజికల్ మ్యాప్, రైట్ సార్. ఇగో ఇది ఫిజికల్ మ్యాప్ మిత్రమా. దీన్ని భౌతిక పటాలు అనే పేరుతో ప్రతిపాదించాం, ఫిజికల్ మ్యాప్, రైట్ సార్. ఒకసారి గమనించండి, ఫిజికల్ మ్యాప్ ఒకసారి చూస్తే, రైట్ సార్, పైభాగం అంతా కూడా ఎత్తైన కొండలు, పర్వత ప్రాంతాలు, గుట్టలు విస్తరించున్నాయి, రైట్ సార్. ఇక్కడ తీర ప్రాంతాలు విస్తరించున్నాయి, మైదాన ప్రాంతాలు ఉన్నాయి. అక్కడక్కడ కొంతవరకు రంగులను ఆధారంగా చేసుకుని రంగురంగులుగా ఎక్కడెక్కడ కొండ ప్రాంతాలు, ఎక్కడెక్కడ మైదాన ప్రాంతాలు ఉన్నాయనే విషయాన్ని, పచ్చిక బయలు ఉన్నాయనే విషయాన్ని తెలియపరచడం జరుగుతుంది, రైట్ సార్. ఆ తరహా భూభౌతికంగా మనం చూసి ముట్టుకొని టచ్ చేసి అనుభూతిని పొందేటువంటి అంశాల గురించి తెలియపరిచేవి భౌతిక పటాలు. దిస్ ద భౌతిక పటం అని పేర్కొనొచ్చు. ఈ తరహా ఇచ్చినటువంటి ప్రశ్నను ఆధారంగా చేసుకుంటే సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ సరికానిదిగా పేర్కొంటున్నాం. ఒకటి కంటే ఎక్కువ నిర్ణీత అంశాలు విషయాన్ని తెలిపే పటాలు థియాటిక్ మ్యాప్స్ అంటాం, రైట్ సార్. థిమాటిక్ మ్యాప్స్ అనేవి, రైట్ మిత్రమా, ఒకటి కంటే ఎక్కువ నిర్ణీత అంశాల విషయాన్ని తెలిపేది.
కేవలం ఒక విషయం గురించి మాత్రమే తెలియపరిచేవి థిమాటిక్ మ్యాప్స్ అంటాం. ఏదైనా ఒక విషయం గురించి మాత్రమే తెలియపరుస్తుంది. నేలలు అంటే నేలల గురించి మాత్రమే వివరించబడుతుంది. రైట్ సార్. వ్యవసాయం అన్నప్పుడు వ్యవసాయం గురించి మాత్రమే వివరించబడుతుంది. రైట్ మిత్రమా. ఆ తరహా కేవలం ఒక అంశం గురించి మాత్రమే వివరించేవి థిమాటిక్ మ్యాప్స్ అని పేర్కొంటాం. కావున ఏబీలు రెండూ సరికావు. కావున ఏ మరియు బి రెండూ కూడా సరికావు అనేటటువంటి థర్డ్ ఆప్షన్ ఆన్సర్గా ప్రకటించబడుతుంది. థర్డ్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఇస్ క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ క్రింది వాళ్ళలో సరికాని జత ఏది? హైదరాబాద్కి ఆదిలాబాద్, కొమరం భీంకి నాగర్ కర్నూల్, సిద్దిపేటకి వరంగల్, కరీంనగర్కి కామారెడ్డి. రైట్ సార్. ఎటువైపున విస్తరించున్నాయి అంటున్నాడు. ఎటువైపున విస్తరించున్నాయని ఒక పటాన్ని ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్ మిత్రమా, హైదరాబాద్కి ఆదిలాబాద్, కొమరం భీంకి నాగర్ కర్నూల్, సిద్దిపేటకి వరంగల్, కరీంనగర్కి కామారెడ్డి అనే ప్రస్తావన చేశాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని మనం ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయాలి మిత్రమా. ఎస్ ఒక్కసారి గమనించి ఆన్సర్ చూసే ప్రయత్నం చేయండి అయ్యా. తెలంగాణ రాష్ట్రం యొక్క అవుట్లైన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. నేను మీ అంతా అంటే కళా నైపుణ్యం నా దగ్గర ఏం లేదు. రైట్ సార్. జస్ట్ కొంచెం అప్టంట మాత్రమే ఎత్తాను మిత్రమా. ఇది మీరు కొంచెం గమనిస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. రైట్ సార్. తెలంగాణ రాష్ట్రాన్ని పరిగణలో తీసుకొని ఇక్కడ చూస్తే హైదరాబాద్కి ఆదిలాబాద్ ఏ దిశలో ఉంది అన్నాడు. ఇక మనకు హైదరాబాద్ అనేది ఇదంతా కూడా పడమటి పీఠభూమి మిత్రమా. ఈ ఏరియా పడమటి పీఠభూమిగా పేర్కొనొచ్చు. ఇదంతా దిగువ పీఠభూమి, ఇదంతా ఎగువ పీఠభూమి. ఇగో ఈ హైదరాబాద్ ప్రాంతం అనేది మన యొక్క పాఠ్యాంశం దృష్ట్యా ఇక్కడ కనిపిస్తుంది నాకైతే. రైట్ సార్. దిస్ ఈజ్ వన్ హైదరాబాద్. హైదరాబాద్కి ఆదిలాబాద్ ఏ దిశలో ఉంది అన్నాడు. ఇది హైదరాబాద్ కదా. ఆదిలాబాద్ అనే ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. కాబట్టి హైదరాబాద్కి ఆదిలాబాద్ ఎటువైపున సార్? ఉత్తరం వైపున కలదు. ఉత్తరము. రైట్ మిత్రమా. కాబట్టి ఫస్ట్ వన్ డి. రైట్ సార్. నెక్స్ట్ కొమరం భీంకి నాగర్ కర్నూల్ ఏ దిశలో ఉంది అన్నాడు. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ అనేది ఆదిలాబాద్లోనే కనిపిస్తుంది మనకి. కొమరం భీం ఆసిఫాబాద్. అప్పుడు నాగర్ కర్నూల్ అనేది ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. నాగర్ కర్నూల్. రైట్ మిత్రమా. అప్పుడు కొమరం భీం ఆసిఫాబాద్కి నాగర్ కర్నూల్ ఏ దిశలో ఉంది మిత్రమా? దక్షిణం వైపున కనిపిస్తుంది. ఇగో ఈ కొమరం భీంకి నాగర్ కర్నూల్ దక్షిణం వైపున విస్తరించినది. కాబట్టి రెండోది దక్షిణం. దక్షిణం అంటే సి. రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే తరహాలోనే వన్స్ ఒక్కసారి గమనించినట్టయితే సిద్దిపేటకి వరంగల్ ఏ దిశలో విస్తరించిందన్నాడు. సిద్దిపేట ఈ ఏరియాలో సిద్దిపేట పట్టణం కనిపిస్తుంది మిత్రమా. సిద్దిపేటకి వరంగల్ అనేది ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. రైట్ సార్. ఇగో ఈ సిద్దిపేట పట్టణం, సిద్దిపేటకి వరంగల్ ఎటువైపున సార్? తూర్పు వైపు ఉన్నది. కాబట్టి తూర్పు అనే ప్రతిపాదన తీసుకుంటే ఎస్ మిత్రమా. తూర్పు ఎక్కడున్నదయ్యా? బి. రైట్ మిత్రమా. నెక్స్ట్ కరీంనగర్కి కామారెడ్డి ఎక్కడ ఉన్నదయ్యా? కరీంనగర్ కామారెడ్డి. ఈ ప్రాంతంలో కరీంనగర్ ఉంటే పక్కనే కామారెడ్డి కనిపిస్తుంది. దిస్ ఈజ్ వన్ కరీంనగర్. ఇగో ఇక్కడ కామారెడ్డి విస్తరించినది. కరీంనగర్కి కామారెడ్డి పడమర వైపున విస్తరించినది. పడమర అనగానే ఏం గుర్తొస్తుంది సార్? ఏ. డిసిబిఏ అనేది గుర్తుపెట్టుకోండి సార్. డిసిబిఏ ఎక్కడ ఉంది మిత్రమా? ఎస్ డిసిబిఏ. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా. ఎస్ ఫస్ట్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ సార్. అంటే తెలంగాణ పటం తెలియాలి మనకి. తెలంగాణ యొక్క పటం తెలిస్తేనే ఆన్సర్ గుర్తించవచ్చు. ఇది కన్క్లూజన్లో భాగంగా ఇవ్వడం జరిగింది మిత్రమా. గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అదే తరహాలోనే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. రెండు వాస్తవ దూరాలను తగ్గించి పటంలో చూపడానికి దోహదం చేసేది స్కేలు అన్నాడు. రెండు వాస్తవ దూరాలను తగ్గించి పటంలో చూపడానికి దోహదం చేసేది స్కేలు అని పేర్కొన్నాడు. వరంగల్ కరీంనగర్ మధ్య పటంలో 5 సెంటీమీటర్లను ఇచ్చిండు. వరంగల్కి కరీంనగర్కి మధ్య. రైట్ మిత్రమా. ఈ తరహాలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పటాన్ని ఒకసారి గమనిస్తే తెలంగాణ పటం దృష్ట్యా వరంగల్కి కరీంనగర్కి మధ్య ఈ ప్రాంతంలో కరీంనగర్ కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో వరంగల్ కనిపిస్తుంది మిత్రమా. వరంగల్కి కరీంనగర్ మధ్య పటం లోపల 5 సెంటీమీటర్లు ఇచ్చిండు. రైట్ సార్ అని చూపగా 1 సెంటీమీటర్ ఈక్వల్ ఎంత అన్నాడు సార్? 125 కిలోమీటర్లు అన్నాడు. రైట్ సార్. అప్పుడు వరంగల్కి కరీంనగర్ మధ్య వాస్తవ దూరం ఎంత అన్నాడు. సారీ ఇక్కడ ప్రశ్నలో మిస్టేక్ మిత్రమా. 5 సెంటీమీటర్లు అనగా 1 సెంటీమీటర్ ఈక్వల్ 25 కిలోమీటర్లు. 1 సెంటీమీటర్ ఈక్వల్ ఎంత సార్? 25 కిలోమీటర్లను ఇస్తాడు. 1 సెంటీమీటర్ ఈక్వల్ 25 కిలోమీటర్లు అనగా 25 కిలోమీటర్లు కాగా వరంగల్ కరీంనగర్ మధ్య వాస్తవ దూరం వరంగల్ కరీంనగర్ మధ్య వాస్తవ దూరం 125 కిలోమీటర్లు అని ప్రస్తావించాడు. రైట్ మిత్రమా. ఎస్ ఇది ఒకసారి గమనించండి మిత్రమా. వరంగల్కి కరీంనగర్ మధ్య పటంలో 5 సెంటీమీటర్ల వాల్యూ ఉంది మిత్రమా. 5 సెంటీమీటర్లు. రైట్ సార్. 5 సెంటీమీటర్లు ఉంది.
పటంలో సరళ అంటే మనకు ప్రకటన స్కేల్ ఇచ్చిన 1 సెంటీమీటర్ 25 కిలోమీటర్ ఇచ్చినాడు. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 25 కిలోమీటర్లు అన్నప్పుడు 5 సెంటీమీటర్లు అంటే ఎంత సార్? 125 కిలోమీటర్లు ఇంటూ 5 సెంటీమీటర్లు, రైట్ సార్. ఇక్కడ 125 ఇంటూ 5 ఇంటూ 25 కిలోమీటర్లు, 5 ఇంటూ 25 కిలోమీటర్లు అంటే అప్రాక్సిమేట్లీ 125 కిలోమీటర్లు వచ్చిందనమాట. రెండు ప్రాంతాల మధ్య 125 కిలోమీటర్లు. వరంగల్కి కరీంనగర్ మధ్య పటంలో 5 సెంటీమీటర్లు ఇచ్చిండు. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 25 కిలోమీటర్లు అన్నాడు. అంటే ఈ రెండింటి మధ్య 5 సెంటీమీటర్ దూరం ఉంది. 1 సెంటీమీటర్ ఈక్వల్ ఎంత సార్? 25 కిలోమీటర్లు అన్నాడు. కాబట్టి 5 ఇంటూ 25 125 కిలోమీటర్లు. కాబట్టి వాస్తవ దూరం 125 కిలోమీటర్లు అనే సత్పథం కూడా వాస్తవమే. కావున ఇక్కడ ఏ సరైనదే, బి సరైనదే. కాబట్టి ఏ మరియు బీలు అంటే 1 మరియు 2లు ఒప్పు అనే ప్రతిపాదన. ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు, రైట్ సార్. ఫోర్త్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. ఎస్, ఇది మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో టెస్ట్ సిరీస్ యొక్క వీడియో విశ్లేషణ ఈ తరహాలో ఉంటుందని తెలియపరచడం కోసం ఏర్పాటు చేసిన మిత్రమా. సో అందరూ ఉపయోగం చేసుకోండి. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ, రైట్ సార్. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మిత్రమా. యాప్లో ఉన్న కోర్స్ అంతా కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి తెలిసిన మిత్రులు షేర్ చేయండి. మళ్ళీ ఈరోజు మ్యాక్సిమం వీలైతే ఇంటర్మీడియట్లో ఏ టాపిక్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నాయనే విషయాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. సో వన్స్ ప్లే స్టోర్కి వెళ్ళండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో టెస్ట్ సిరీస్ తీసుకుని మిత్రమా ప్రతి కోర్స్ పైన 100 నుంచి 200 రూపాయల వరకు కూపన్ యాక్టివేట్ చేసాం. ఆ కూపన్ రిసీవ్ చేసుకోండి. కూపన్ ద్వారా తగ్గింపును పొందండి, రైట్ సార్. ఎస్, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్.